Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. While we all are standing, మనందరం లేచి నిలబడి ఉండగా we open the Bible. పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. The book of Genesis, ఆదికాండము 1st chapter, 1st verse. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన కొరకు. Abba Father, our Lord Jesus Christ, మా తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు, thank you for this privilege to be in your presence, Lord. ఇక్కడ నీ సన్నిధిలో ఉండడానికి నువ్వు చేసిన సహాయమును బట్టి నీ కృతజ్ఞతలు దేవా. Oh Lord, this is not by my will or our will, this is by your will, Lord. ఇది నా చిత్తము మా చిత్తము కాదు గాని ఇది నీ చిత్తమై ఉన్నది ప్రభువా. So we are Father waiting for you, Lord. The sweet Holy Spirit come and teach us, because you promised us the Holy Spirit will come and teach you. నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభువా, మా పరిశుద్ధాత్మ వచ్చి మీకు బోధిస్తుందని, దానికోసం మేమందరం ఇక్కడ సమకూడి ఎదురు చూస్తున్నాం ప్రభువా. Oh Father, what will happen in the future, the sweet Holy Spirit will teach us, Lord. I believe that. అయ్యా మా తండ్రి, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఇక్కడ పరిశుద్ధాత్మ మాకు బోధిస్తుందని మేము నమ్ముచున్నాం దేవా. That is your promise too. అది మీ వాగ్దానం అయి ఉన్నది దేవా. Have mercy upon us, Lord. మా మీద మీ కృప ఉంచండి ప్రభువా. Give us the right understanding of the Spirit, Lord. ఆ నిజమైన అనువాదమును కలిగి ఉంటకు సహాయం అందించండి ప్రభువా. Take control of every spirit in your hand. ఇక్కడ ఉన్న ప్రతి ఆత్మను మీ చేతుల్లోనికి తీసుకోండి. Let your name be glorified. నీ నామం మాత్రమే మహిమ కలుగును గాక. Every word comes out of our mouth, let it be a beneficiary for the church. మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఈ సంఘం క్షేమాభివృద్ధిగా ఉన్నట్టుకు సహాయం అందించండి ప్రభువా. Not to boost ourselves, Father, just to show you, Lord. మాకు శక్తినిచ్చి నిన్ను నువ్వు చూపించుకో ప్రభువా. ఇక్కడ let us decrease and you increase, Lord. మమ్మల్ని తగ్గించి నిన్ను నీవే హెచ్చించుకో ప్రభువా. All for your glory we are asking in the name of Jesus Christ. సమస్తము నీ మహిమ కొరకే ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. Please be seated. అందరం కూర్చుందాం. Today morning ఈ రోజు ఉదయం we saw, మనం చూసాము. Amen, ఆమేన్, Genesis 1. ఆదికాండం 1. Can anyone of you explain that what we preached in the morning? ఉదయం ఏం మాట్లాడుకున్నాం మీలో ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. We don't have time. Just tell me what we preached in the morning. మనకు అక్కడ ఎక్కువ సమయం లేదు, తొందరగా చెప్పడానికి చూడండి. అక్కడ 2 ఆదిలు ఉన్నాయి. మోషే ఒక ఆది గురించి, యోహాను ఇంకొక ఆది గురించి అక్కడ వివరిస్తున్నాడు. యోహాను కొత్త నిబంధన పక్షిరాజు, మోషే పాత నిబంధన పక్షిరాజు అయి ఉన్నాడు. ఆ మోషే వెనక్కి వెళ్ళిపోయి చరిత్ర మొత్తాన్ని రాశాడు. ఆ యోహాను వధువు కాబట్టి సృష్టి కన్నా అంత ముందు చాలా దూరం వెళ్ళిపోయి ఆ ఆదిని కూడా వివరించాడు. హల్లెలూయా. ఇంత త్వరగా మర్చిపోయారు మీరు? ఒక మెసేజ్ కోసం ఎంత ప్రయాసం తెలుసా? ఒక్క వర్తమానం కోసం ఎంత కష్టపడతారో తెలుసా? రాత్రి అందము కూర్చి చదివి ప్రార్థన చేసి తీసుకుని వస్తే మీరు జస్ట్ విని వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ విన్ని 5 hours కూడా అవట్లేదు. మీరు ఇష్టం. నా పని నా చేసుకుంటాను, నీ పని నీ చేసుకునండి. అదే కదా, దేవుడు ఏ పని ఇచ్చారో ఆ పని చేస్తాను. మీరు వింటే మర్చిపోతే అది నీ ఇష్టం. ఆమేన్. ఆమేన్. అంటే ఒక్క పాయింట్ అని చెప్పగలరా? ఒక్క పాయింట్ అని గుర్తుందా లేదా? 8 మార్పులు. అది 8 పాయింట్స్ చెప్పాను. అది ఏ ఆదికాండం ఏ ఉందో, రెవల్యూషన్ లో ఏ మార్పు వస్తుందో అది చెప్పాను. ఇక్కడ వెలుగు ఉంది, ఇక్కడ మనిషి దేవుడు రూపంలో ఉన్నారు, అక్కడ దేవుడు ఉపస్థితిలో ఉన్నారు, ఇక్కడ సముద్రం ఉంది, అక్కడ సముద్రం లేదు అని చెప్పాను కదా. ఓకే, నో ప్రాబ్లం.
యేసుని గురించి సువార్తలు చెప్పినాయి, క్రీస్తు గురించి వధువు చెప్పింది. క్రీస్తుకు సంబంధించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో ఆయనకి అప్పుడు బయలుపడేటువంటి రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రెవల్యూషన్ ఆఫ్ వధువు ఇప్పుడు అది పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకు వస్తుంది. భయపడద్దు, ఎదురుగా ఉంది మన సహోదరుడే, ఎవరు భయపడదు. ఏం గుర్తుందో అది చెప్పండి. అది నాకు కూడా కొంచెం ఎంకరేజ్ అవుతుంది. ఇంత కష్టపడి ప్రచారం చేస్తే ఆయనకు గుర్తుంది, ఏదో ప్రయోజనం అవుతుంది అంటే కొంచెం. ఆమేన్. యోవాన్ ఇస్ ద బ్రైడ్. సో యోవాన్ వెంట్ బ్యాక్ టు జెనసిస్. ఇన్ ద బిగినింగ్ ఎవరు చెప్పారు? మోసే చెప్పారు. అదే ఇన్ ద బిగినింగ్ ఎవరు వెళ్ళారు? వాక్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Now ఇప్పుడు you read the Bible verses 1, chapter 1 verses 1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం మళ్ళీ. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. In the beginning God created the earth and heaven. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. When? ఎప్పుడు? సృష్టి ఆది. ఆది అంటే ఎప్పుడు? అది ఎవరికి తెలియదు. సృష్టి ఆది. యోహాను వెళ్ళినాడు. అది ఆదిలో వాక్యం ఆది. దేవుడు ఆకాశం పృథ్వీని సృష్టి చేశాడు. ఆమేన్. ఆమేన్. సెకండ్ వర్స్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎందుకు? ఎందుకని నిరాకారముగా ఉంది? అంత మంచిగా చేశారు కదా. దేవుడు అంతా మంచిగానే చేశాడు కదా. ఇది శూన్యమేను నిరాకారం ఎలాంటి వచ్చింది? భూమి నిరాకారముగా శూన్యముగా ఎప్పుడు వచ్చింది? దేవుడు సృష్టించినప్పుడే అలాంటి ఉందా? ఆ స్థితిలో ఉందా? దేవుడు సృష్టించినప్పుడే అలా నిరాకారముగా శూన్యముగా ఉందా? యెషయా 45:18 ఉంటదండి. ఒకసారి యెషయా 45:18. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నిరాకారంగా ఆయన సృష్టించలేదు, నివాస స్థలములగునట్లుగా దాన్ని సృజించెను. It was a habited place. There was no waste, there is no void there. అక్కడ ఎలాంటి వృధా అయ్యేది ఏది లేదు, నిరాకారం అనేది ఏది లేదు, పరిపూర్ణంగా ఉంది. దేవుడు మనుషులు ఎవరైనా ఉండాలని పరిపూర్ణంగా సృష్టి చేశారు. అది పరిపూర్ణంగా సృష్టించారు, జీవించడానికి అనుకూలంగా. ఆమేన్. ఆమేన్. అలాంటి సృష్టించిన పృథివీ, అలా సృష్టించబడిన భూమి ఎలాంటి నిరాకారం అయింది? ఏ విధంగా నిరాకారంగా మారిపోయింది? చదవాలి కదా, క్వశ్చనే కదా, క్వశ్చనే లేదా? దేవుడు సృష్టించినప్పుడే నిరాకారంగా ఉందా, తర్వాత నిరాకారంగా అయిందా? ఎవరి ద్వారా? ఇలాంటి అంటే అప్పుడు అక్కడ పెద్ద యుద్ధం జరిగింది, అపవాది పైనుంచి పడద్రోయబడ్డాడని ప్రవక్త వర్తమానంలో చదివాం. ఆమేన్. ఆమేన్. God not recorded vain things. God not recorded unusual things in the Bible. Maya told that whatever recorded in the Bible, everything for the useful is a valuable word of God. దేవుడు ఏదైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడో అది సమస్తం ఉపయోగకరమైనదే, వృధా అయినది ఏది కూడా ఇక్కడ వ్రాయబడలేదు. ప్రతి పదము ఉపయోగకరమైనదే. Amen. Maya told that the scientists are saying that everything came by itself. ఆ యొక్క శాస్త్రజ్ఞులు ఎవరైతే దేవుడు నమ్మరో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సృష్టి అనేది దానంతటా అదే వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. Amen. ఆమేన్. But కానీ we read one word in the morning. మనం ఉదయం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. Everything was created by God's word. Hebrews 11. Hebrews 11. చదివారు కదా? హెబ్రూ 11వ అధ్యాయం చదివాం కదండి. సమస్తము దేవుడి వల్ల మాత్రమే వచ్చింది, అది విశ్వాసం వల్ల మాత్రమే మీరు ఒప్పుకోగలరు. ఆమేన్. చదవండి, కొంచెం త్వరగా చదివితే కొంచెం త్వరగా
చదవండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైంది కనబడే పదార్థముచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాను. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే Okay. So what we are believing that the earth and heaven not came itself, but it was created by the word of God. Do you believe that? మీరు నమ్ముతున్నారా ఈ ప్రపంచములు అనేవి వాడంతా అవే రాలేదు కానీ మన దేవుడు వాటిని దేవుడు వాక్యం ద్వారా నిర్మించాడని? What the scientists are saying, what the science is saying, that is away from the faith. ఆ యొక్క శాస్త్రజ్ఞులు ఏదైతే చెబుతున్నారో, శాస్త్రం ఏదైతే చెబుతుందో అవి మన విశ్వాసానికి చాలా దూరంగా ఉన్న విషయాలు అయి ఉన్నాయి. Amen. ఆమేన్. But we believe that it is all created by the word of God. అది సమస్తము కూడా దేవుని వాక్యం చేతే నిర్మించబడి ఉన్నాయని మనం నమ్ముతున్నాం. Amen. ఆమేన్. The people are saying that when God created the heaven and earth, from that day till today only 6,000 years. ప్రజలు చెప్పుకుంటున్నారు దేవుడు ఆ సృష్టిని ఎప్పుడైతే సృష్టించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు మాత్రమే గడిచినాయి అని చెప్పుకుంటున్నారు. Is it correct? అది నిజమేనా? Since Adam came, from that day to today is 6,000 years. That's correct. ఎప్పుడైతే ఆదాము ఈ భూమి మీదకి వచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు. అది కరెక్టే, అది నిజమే. But not from the creation. కానీ సృష్టి ఆది నుంచి కాదు, సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు కాదు. If we say like that, ఒకవేళ వాళ్ళు అలా చెప్తే the science will immediately prove that Bible is wrong. ఆ సైన్స్, శాస్త్రం అనేది నిరూపిస్తుంది బైబిల్ తప్పు అని, పరిశుద్ధ గ్రంథం తప్పు అని. Because they have the proof. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. This Prithvi, this earth is almost 40 billion years old. ఈ భూమికి 40 బిలియన్ సంవత్సరాలు, 14 బిలియన్ సంవత్సరాల వయసు ఉందని చెప్పి వాళ్ళు కనిపెట్టారు అప్పటికే. Approximately, not exactly. దగ్గరగా. Amen. ఆమేన్. But the Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం first చెప్తుంది, verse it's saying that in the beginning God created heaven and earth. ఆ మొదట్లోనే చెప్తుంది దేవుడు ఆ భూమి ఆకాశాలను ఆది యందు సృజించెను అని. But the second verse saying that it is void, it's vain. ఆ రెండవ వచనం చెప్తుంది అది నిరాకారముగా శూన్యముగా ఉందని. Between these two verses, ఈ రెండు వాక్యాల మధ్యలో million years difference is there. మిలియన్ సంవత్సరాల తేడా ఉంది. ఉన్నారా ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారా? Amen. ఆమేన్. The Bible saying without form. ఆ బైబిల్ చెప్తుంది ఆకారం లేకుండా. Without a form. Everything have a form, na? ప్రతి దానికి ఒక ఆకారం ఉంటది కదా. But the earth without form. ఈ భూమి అనేది నిరాకారముగా ఉందని చెప్తుంది. The Hebrew word they used tohu, T-O-H-U. అక్కడ వాడబడ్డ హెబ్రూ పదము టోహు అంట. H-U. TOHU, టోహు Means అంటే waste. వృధా. పృథ్వీ ఎలాంటి ఉంది? పృథ్వీ ఏ విధంగా ఉంది? ఉపయోగకరంగా లేదు. Waste. వేస్ట్, ఉపయోగకరంగా లేకుండా ఉంది. Without form and void. నిరాకారము మరియు శూన్యము. Void means bahu, B-O-H-U. ఆ శూన్యము అంటే, రాస్తున్నారా అందరూ? శూన్యము అంటే బాహు అంట, BAHU. పెన్సిల్ పేపర్ తీసుకొని రమ్మండి, రాసి చెప్పాను కదా. ఇక్కడ పెన్సిల్ పేపర్. What is tahu? What? Without form, bahu, void, vain. బాహు అంటే శూన్యము, టాహు అంటే నిరాకారము. First word, what is the word? Without form. ఒక ఫామ్ లేదు. కొంచెం త్వరగా చెప్పండి, తర్వాత రాసండి. ఆ నిరాకారము, టాహు అంటే నిరాకారము. అక్కడ ఫామ్, ఇట్స్ tahu, waste. టాహు అంటే అక్కడ వేస్ట్, అక్కడ ఏం లేదు, ఉపయోగకరమైనది ఏది లేదు. And void. వాయిడ్ అంటే బాహు, బాహు, empty. ఎంటీ, అక్కడ ఏం లేదు, ఖాళీ. ఆకారం లేదు, ఆకారము లేదు, ఎవరు లేదు, ఎవరు లేరు అక్కడ. శూన్యం. అర్థమవుతుందా? హల్లెలూయా. Earth is without form. It was not created in that situation. భూమి నిరాకారముగా ఉంది, అది ఎటువంటి ఉపయోగకరంగా లేదు అక్కడ, ఉపయోగపడే విధముగా. Earth is
without form, it was not created like that. భూమి నిరాకారంగా ఉంది, దానిని ఆ విధంగా దేవుడు రూపించలేదు, తయారు చేయలేదు. Amen. ఆమె It was brought by somebody to this condition. ఎవరి చేతలో అది ఈ పరిస్థితికి తీసుకురాబడింది. Amen. ఆమె నిరాకారంగా శూన్యంగా సృష్టిపులు లేదు, తర్వాత అలాంటి వచ్చింది. మొదట్లో భూమి నిరాకారంగా శూన్యంగా లేదు, ఆ తర్వాత ఎవరి వలన అది ఆ విధంగా మారింది. Amen. ఆమె Isaiah chapter 14. యెషయా 14 12 to 15. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలముల మీద ఎక్కిపోదును. మహోన్నతుడితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలనకు త్రోయబడితివే. Amen. I read. How art thou fallen from heaven, O Lucifer? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి? Son of the morning, how art thou cut down to the ground, which didst weaken the nations? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎలా నరకబడితివి? నేను For thou hast said in thine heart, I will ascend into heaven, I will exalt my throne above the stars of God, I will sit also upon the mount of the congregation in the sides of the north. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. Keep this direction north in your mind. In future we will talk. ఇది మీ మనసులో ఉంచుకోండి, భవిష్యత్తులో మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. మళ్ళీ Where he is going? Where he want to lift up? ఆయన ఎక్కడికి హెచ్చించుకున్నాడు తన్ని తాను? Which direction? ఏ దిక్కుకి? I will sit also upon the mount of the congregation in the sides of the north. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. I will ascend above the heights of the clouds. I will be like the Most High. మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. But the Bible saying in the 12th verse, ఆ 12వ వచనంలో బైబిల్ చెప్తుంది, how art thou fallen from heaven? నీవెట్లు ఆకాశం నుండి పడితివి? Amen. ఆమె People are thinking that ప్రజలు అనుకుంటున్నారు Satan fall from heaven where God is. ఆ సాతాను అనేవాడు పరలోకం నుంచి పడిపోయాడు ఎక్కడైతే దేవుడు ఉన్నాడో. In English, heaven means not only the parlogamu, heaven means the whole akasham is heaven. ఆ ఇంగ్లీష్ లో హెవెన్ అంటే పరలోకం ఒక్కటే కాదు, ఆకాశం మొత్తం అయి ఉంది. There's a canopy, that firmament. అది ఆ వాతావరణం మొత్తం, ఆ ఆకాశం మొత్తం. Many people are preaching that Satan fall down from the parlogam. చాలా మంది చెప్తా ఉంటారు సాతాను పరలోకం నుంచి పడద్రోయబడ్డాడని. కాదు, The sin cannot come where God is. దేవుడు ఎక్కడుంటాడో అక్కడ పాపం నిలబడలేదు. Amen. ఆమె The Bible saying you are fallen from heaven. Immediately what we think that you fallen from the presence of God. ఈ బైబిల్ చెప్తుంది నువ్వు పరలోకం నుంచి పడిపోయావు అంటే మనం ఏమనుకుంటాం, ఉన్నట్టుండి దేవుడి దగ్గర నుంచి పడిపోయాడు అనుకుంటాం. But ఆయన ఏ ఉద్దేశం? కానీ అక్కడ ఏ ఉద్దేశం ఉంది? ఎక్కాలి. దేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడ ఎక్కాలి. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఎక్కాలి అని చూస్తున్నాడు. Ascend. అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. It means దాని అర్థం ఏంటంటే where God is, there is not Lucifer. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అపవాది లేడు. ఆ స్థానంకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఆ స్థానానికి వెళ్ళాలనే ఆలోచన మొదలు పెట్టాడు.
I will ascend into heaven. ఈ heaven ఏదు? నేను Next verse. ఆకాశమునకు ఎక్కేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఒక్క ఆకాశం కాదు. Paul saying I went to the third heaven. పౌలు చెప్తున్నారు 3వ ఆకాశం అని చెప్తున్నారు. ఆకాశం అంటే మూడవ ఆకాశం వరకు వెళ్ళాను. 3వ ఆకాశం వరకు వెళ్ళాను అని చెప్తున్నాడు. Amen. ఆమేన్. How many parts in the heaven we don't know. We are totally calling this is heaven. ఆ ఆకాశంలో ఎన్ని భాగాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆ మొత్తాన్ని కలిపి మనం ఆకాశం అంటాం. But కానీ where is Lucifer? From there he want to ascend himself to the place where the most high God is there. ఆ అపవాది ఎక్కడ ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆకాశంలో, అక్కడ నుంచి దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఎక్కాలి అని చెప్పి అనుకున్నాడు. ఆయన ఆల్రెడీ పరలోకంలో లేదు. ఆయన అప్పటికి పరలోకంలో లేడు. అర్థమైందా? Sin cannot come in the presence of God. ఆ పాపం అనేది దేవుడి సన్నిధిలోకి తేబడదు, తీసుకురాబడదు. Amen. ఆమేన్. అర్థమైందా? We are going by step by step. హల్లెలూయా. అర్థమవుతుందండి. మనం ఒక్కొక్క అడుగు వెళ్తా ఉన్నాం. మర్చిపోదు కాదు. మర్చిపోయేది కాదు ఈ విషయం. Amen. ఆమేన్. I will exalt my throne above the stars of God. I will exalt my throne. ఎక్కడ ఉన్నారో అక్కడ ఆయన సింహాసనం ఎక్కడ తీసుకుని ఆశపడతారు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అక్కడికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎక్కడో వెళ్ళాలని అనుకుంటారు. ఎక్కడ దేవుడు ఉన్నారు? ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడికి తన సింహాసనాన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. లూసిఫర్ లేదు. అక్కడ లూసిఫర్ లేడు. లూసిఫర్ వేరే స్థానంలో ఉన్నారు. లూసిఫర్ ఇంకొక స్థలంలో ఉన్నాడు. పరలోకంలో ఏంజెల్స్ కి ఒక స్థలం ఉంది, కెరాఫిన్స్ కి ఒక స్థలం ఉంది, సేరఫిన్స్ కి ఒక స్థలం ఉంది. ఆ పరలోకంలో శరాపులకి, కెరూపులకి, దేవదూతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం ఉంది. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? I will sit also upon the mount of the congregation in the sides of the north. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. Amen. ఆమేన్. I will ascend above. Again the word ascend is coming. మళ్ళా ఎక్కుదును అనే మాట వస్తుంది అక్కడ. I will ascend above the heights of the clouds. I will be like the most high. మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని. Amen. ఆమేన్. అక్కడే ఆల్రెడీ లూసిఫర్ ఉంటే అక్కడ వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఒకవేళ లూసిఫర్ పరలోకంలోనే ఉంటే అక్కడికి వెళ్ళాలని మళ్ళీ ఎందుకు ఆశపడుతున్నాడు? ఆ పర్వం మీద, ఆ మోస్ట్ హై ప్లేస్ మీద, ఆ స్టార్స్ మీద వెళ్ళాలని ఆల్రెడీ అక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఆల్రెడీ అక్కడే ఉంటే అప్పటికే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని ఎందుకు ఆశపడుతున్నాడు? నక్షత్రాలకు పైగా తను తాను హెచ్చించుకోవాలని. ఆయన దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ లేదు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ లేడు. ఆయన ఆయన తక్కువ స్థలంలో ఉన్నారు. దానికన్నా కొంచెం తక్కువ స్థలంలో ఉన్నాడు. From there you want to ascend where God is. అక్కడ నుంచి దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. Amen. ఆమేన్. I will ascend, and the 15th verse. Yet thou shalt be brought down to hell, to the sides of the pit. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంతే. Yeah. They that see thee shall narrowly look upon thee and consider thee, saying, is this the man that made the earth of like tremble, that did shake kingdoms? నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలబోయెదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? The Bible saying that Satan was thrown out to, brought down to hell. ఆ బైబిల్ చెప్తుంది అపవాది పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. Amen. ఆమేన్. But Ephesians chapter 2 saying, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 వచనం ఏం చెప్తుందంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి. ఆయన ఎక్కడ ఉన్నారు? శతాన్ ఎక్కడ ఉంది? లూసిఫర్ ఎక్కడ ఉన్నారు? What we are thinking? మనం ఏం ఆలోచిస్తున్నాము? He brought down to earth. ఆయన భూమి మీదకి తీసుకురాబడ్డాడు, భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నారు.
నిద్రపోకూడదు బ్రదర్, జాగ్రత్త వినండి. నిద్రపోవద్దు, జాగ్రత్తగా వినండి. ఆమేన్. ఆమేన్. చాలా కష్టపడి మెసేజెస్ వస్తే సులభంగా తీసుకోకూడదు. చాలా కష్టపడి వర్తమానం తీసుకొచ్చాను, సులభంగా తీసుకోవద్దు. ఆమేన్. ఆమేన్. సో అయితే ఎఫెసియన్స్ 2:2 సేయింగ్ ఆయన ఆకాశ మండలంలో ఉంటారు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2లో చెబుతుంది ఆయన వాయుమండలం మీద ఉన్నాడు. వాయుమండలంలో, వాయుమండలకు కూడా అధిపతి అని. వాయుమండలానికి కూడా అతడే అధిపతి. కెన్ యు రీడ్ ఇట్? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా వాయుమండల సంబంధమైన అధిపతిని. ఇప్పుడు కూడా ఆయన ఎర్త్ లో ఉన్నారా, వేరే చోట్ల ఉన్నారా? ఇప్పటికి ఆయన భూమి మీద ఉన్నాడా, ఇంకొక చోట ఉన్నాడా? అర్థమవుతుందా? హెవెన్ అంటే పరలోకం మాత్రం కాదు. హెవెన్ అంటే పరలోకమే కాదు. ఆమేన్. ఆమేన్. The full firmament, the canopy, that full cloud, behind the cloud is many dimensions are there. అక్కడ చాలా వాతావరణాలు ఉన్నాయి. ఒక్కొక్క పరిధి ఉందన్నమాట. ప్రతిదీ కూడా ఈ పరలోకం కిందకే వస్తుంది. ఆకాశం. In the seventh heaven God is there. అక్కడ 7వ ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ so there are many places are there. అక్కడ చాలా స్థలాలు ఉన్నాయి పరలోకంలో. సాతాన్ పడిపోయింది అక్కడింది కాదు, ఆ పరలోకం నుంచి పడిపోలేదు అపవాది. ఇంతమంది అర్థమవుందా? తిరిగి చెప్తాను. ఆమేన్. ఆమేన్. He fall from somewhere and hanged over somewhere. ఆయన అక్కడి నుంచి పడిపోయి ఎక్కడికో వచ్చి నివసిస్తున్నాడు. మధ్యలోనే ఆకాశ ప్రభుగా ఉన్నారు. ఆకాశానికి ప్రభువుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు కూడా ఆకాశ ప్రభు కానీ ఇప్పటికి కూడా ఆకాశానికి ప్రభువుగానే ఉన్నాడు. అర్థమవుతుందా? That's why the book of Daniel, when Daniel prayed, అర్థమవుతుందా ఏం చెప్తాను? When Daniel prayed, God sent the answer through the angel. అందుకనే దానియేలు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక దూత ద్వారా సమాధానాన్ని పంపిస్తున్నాడు. But కానీ somewhere in the sky that Lucifer and his angels are stopping that angel to come to Daniel. ఆ మార్గ మధ్యంలో ఆ సమాధానాన్ని తీసుకొని వస్తున్న దూతని ఎక్కడో ఒక చోట ఈ లూసిఫర్ ఈ దూతలందరూ కలిసి ఆపేసేశారు ఆ వర్తమానాన్ని. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఉందా దానియేలులో? ఉందా? ఉందండి దానియేలులో. ఉంది. రెఫరెన్స్ చెప్పండి, తర్వాత ఆయన చదువుకుంటారు. ఆమేన్. ఆమేన్. ఇంటికి వెళ్ళి చదవండి, అన్ని మాట క్లియర్ అవ్వాలి. ఇంటికి వెళ్ళి చదవండి, అంతా ఏదో కరెక్ట్. విన్ని వెళ్ళిపోతాను కాదు, ఆ మాట ఎక్కడ రాయబడింది ఉంది, ఎందుకో రాయబడింది, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాలి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మీరు తర్వాత తినేసి ఇంటికి పడుకొని కాదు, ఇక్కడ ఏ ప్రచారం అయిందో అది ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? సో we know that Satan is hanging somewhere in the sky and is disturbing even the angels of God. అక్కడ ఆకాశ మండలంలోనే ఆ మధ్యలో ఎక్కడో ఒక చోట నివసిస్తూ దేవుడు దూతలను కూడా అడ్డగిస్తా ఉన్నాడు. ఎవరు? సో ఆయన ఎక్కడి నుంచి పడిపోయారు? పరలోకం నుంచి పడిపోయారా? దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడి నుంచి పడిపోయారా? ఆయన ఉన్న చోట్ల నుంచి పడిపోయారా? అంతవరకు అర్థమైందా? ఎహెజ్కేల్ 28. ఎహెజ్కేలు 28. verses 2. ఎహెజ్కేలు 28:2. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. ఎవరు జ్ఞానవంతులు? బైబిల్లో జ్ఞానవంతులు ఎవరు? దానియేలు కంటే ఎక్కువ జ్ఞానవంతులు. అర్థమవుతుందా? హల్లెలూయా. చదవండి, కొరక చదవండి. నీకు మర్మమైనదేదీ లేదు. నీ జ్ఞానం చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందిదివి. నీ ధనాగారములోనికి వెండి బంగారం తెచ్చుకుంటువి. కలిసిన జ్ఞానాశయం చేతను
వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడమైతివి. 14th verse. అభిషేకం నెందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఈ పర్వతం అలాంటి చూసారు కదా, ఇక్కడ ఆ పర్వతం మీద నేను వెళ్తాను. ఇక్కడ ఆ పర్వతం మెయింటైన్ అవుతుంది. చదవండి. The holy mountain of God, thou hast walkest up and down in the midst of the stones of fire. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా నుంటివి. కొంచెం కాలం ఆయన యథార్థ పొందాగా ఉన్నారు. He is not a sinner from the beginning. ఆయన మొదటి నుంచి పాపి కాదు, మొదట్లో చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. Amen. ఆమేన్. That's what the Bible is saying. అదే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. The day find iniquity in you. నీ లోపల ఆ తేడా కనిపించేంత వరకు. Amen. ఆమేన్. అంతవరకు కూడా you are sincere. నువ్వు మంచిగానే ఉన్నావు. That was perfect. నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావు. మీరు పర్ఫెక్ట్ గానే ఉంటారు కదా, అది ముఖ్యం కాదు. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావనేది అది ముఖ్యం కాదు. But కానీ you have to be sincere till the end. నువ్వు చివరి వరకు నిజాయితీగా ఉండాలి. Lucifer also sincere for certain time. ఆ కొంత సమయం వరకు లూసిఫర్ కూడా నిజాయితీగానే ఉన్నాడు. అది దేవుడు చెప్తున్నారు. అని దేవుడే చెప్తున్నారు. బట్ కొంచెం కాలం అయిన తర్వాత, కానీ కొంచెం కాలం అయిన తర్వాత then he fall down. అప్పుడు అతను పడిపోయాడు. Amen. ఆమేన్. You know మీకు తెలుసా how Lucifer fall down? ఏ విధంగా లూసిఫర్ పడిపోయాడని? The sin started in his heart, in his mind. ఆ పాపము అనేది అతని ఆలోచనలో, అతని హృదయంలో పుట్టింది. Not from the beginning. మొదట్లో లేదది. From the beginning he is good. మంచి ఆదిలో అతను మంచిగానే ఉన్నాడు. Many believers, they were more sincere from the beginning. చాలా మంది విశ్వాసులు వారు మొదట్లో ఎంతో నిజాయితీగా ఉంటారు. But కానీ half of the way, మార్గం మధ్యమంలో when the money comes, డబ్బు వస్తుంది, the fame comes, ఆ యొక్క మంచి పేరు వస్తుంది, they fall down there. అప్పుడు వాళ్ళు అక్కడ పడిపోతారు. స్టార్టింగ్ లే సిన్సియర్ గానే పని చేసిన వాళ్ళు, మొదట్లో చాలా నిజాయితీగానే పనిచేశారు వాళ్ళు. కొంచెం డబ్బు వచ్చిన తర్వాత, కొంచెం డబ్బు వచ్చిన తర్వాత, కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత, మంచి పేరు వచ్చిన తర్వాత మారిపోయారు. ఆ క్యారెక్టర్ ఎక్కడిది వస్తుంది? ఆ గుణ లక్షణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి పిల్లలు మారారు, ఎప్పుడు మారరు. అబ్రహాం ధనవంతులా ఉన్నప్పుడు మారలేదు, అబ్రహాం ధనవంతుడిగా ఉన్నప్పుడు మారలేదు, ఏమీ లేనప్పుడు కూడా ఆయన మారలేదు, ఏమీ లేనప్పుడు కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఆమేన్. జోసెఫ్ ఆయన ఇల్లు ఉన్నప్పుడు కూడా దేవుడికి భయపడ్డారు, ఆయన ఎజిప్ట్కి వెళ్ళిన తర్వాత కూడా దేవుడికి ఆయనలో మార్పు లేదు. ఎజిప్ట్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం డబ్బు వచ్చింది, పదవి వచ్చిందంటే ఆమేన్. Recently I read in the book, రీసెంట్ గా నేను పుస్తకంలో చదివాను, when Joseph was in the Potiphar's house, ఆ యోసేపు పోతిఫరస్ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె what that woman did, ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్కడ she took the garment of Joseph. ఆ యోసేపు యొక్క వస్త్రాన్ని లాక్కుంది. ఆమేన్. ఆమేన్. But he threw that garment and he ran and went away. ఆ వస్త్రాన్ని ఆమె అలా నెట్టేసేసి బయటికి పారిపోయి వచ్చేసాడు పరిగెత్తుకొని. ఒకవేళ ఆ బట్టల కోసం ఒక యోసేపు నిలబడితే, ఒకవేళ ఆ బట్టల కోసం యోసేపు అక్కడ నిలబడినట్లయితే ఆ అమ్మాయి వచ్చి పట్టుకుంటుంది కదా, ఆ అమ్మాయి వచ్చి పట్టుకునేది కదా. ఆ బట్టల్ని వదిలేసి he threw that garment, ఆ బట్టల్ని వదిలిపెట్టేసేసి he ran away. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. Because he threw that garment to keep him away from the sin. ఆ బట్టలు ఎందుకని ఆ విధంగా నెట్టేసి వచ్చేసాడంటే పాపం నుంచి దూరంగా ఉండటం కోసం. ఏ పాపంలో దూరంగా వెళ్ళిన కోసం ఏ బట్టలను వదిలేశారో, ఏ పాపం కోసం ఏ బట్టలు అయితే వదిలేసి వెళ్ళిపోయాడో,
One day, ఒక రోజు God put the garment of him as the prime minister. ఆమేన్, హల్లెలూయా. ఒకానొక రోజు దేవుడు ఆ ప్రధానమంత్రి యొక్క వస్త్రంతో కప్పాడు ఆయన్ని. దేవుడి కోసం ఒక వస్త్రాన్ని వదిలేశారు. దేవుడి కోసం ఒక్క వస్త్రాన్ని వదిలేస్తే దేవుడు ఒక టైం వచ్చినప్పుడు ఆయన మీద రాజవస్త్రం పెట్టారు. హల్లెలూయా. ఆ సమయం అనేది వచ్చినప్పుడు దేవుడు అతని మీద రాజవస్త్రంతో కప్పాడు. అలాగా you and me also, నువ్వు నేను కూడా if we sacrifice something for God's work, దేవుడు పని కోసం దేన్నైనా వదులుకోగలిగితే that will not go in vain. అది వృధా కాదు ఎప్పటికీ. ఒక దినములో అది తిరిగి వస్తుంది. ఒకానొక దినమున అది ఖచ్చితంగా తిరిగి నీ దగ్గరకు వస్తుంది. If you throw the bread on the water, ఆ యొక్క నీటి మీద నువ్వు గాని ఆహారాన్ని వేసినట్లయితే ఒక దినములో అది తిరిగి రాపోతుంది. ఒక రోజు అది తిరిగి ఖచ్చితంగా నీ వద్దకు వస్తుంది. What you are sowing today, you will reap one day. నువ్వు ఈ రోజు దేనినైతే విత్తుతా ఉంటావో ఒకానొక రోజు నువ్వు దాన్ని కొయ్యబోతున్నావు. Amen. ఆమేన్. Daniel and his friends stood for the word of God. దానియేలు మరియు అతని స్నేహితులు దేవుని వాక్యం కోసం నిలబడ్డారు అక్కడ. Amen. ఆమేన్. ఆ రాజ భోజనం కోసం ఆయన పడిపోవట్లేదు. ఆ రాజుగారి పెట్టి ఆ విందు భోజనం కోసం వాళ్ళు ఆశ చూపించలేదు అక్కడ. They sacrificed something. వాళ్ళు దేనిని అక్కడ వదులుకున్నారు. Amen. ఆమేన్. For that, దానికోసం God gave the richest blessing to them. వాళ్ళకి దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అందరు ముందుకు ఆయన ఎక్కించారు. అందరికన్నా ఎక్కువగా హెచ్చించారు వాళ్ళని. Amen. So in your life, whatever you are losing for God, నీ జీవితంలో దేన్నైతే నువ్వు దేవుడి కోసం వదులుకుంటావో పోగొట్టుకుంటావో don't worry. దాని గురించి ఏ ఇబ్బంది పడద్దు. బ్రదర్, నా ₹1,00,000 శాలరీని వదిలేశాను. సహోదరుడా, నేను ₹1,00,000 జీతాన్ని వదులుకున్నాను. ఈ రోజు చాలా ప్రజలు గంట సాక్ష్యం చెప్తున్నారు. ఈ రోజు చాలా మంది ప్రజలు గంటలు సాక్ష్యాలు చెప్తున్నారు. నా డబ్బు వదిలేశాను, పని వదిలేశాను, వదిలేశాను, ఆ వదిలేశాను దేవుడి కోసం. నేను దేవుడి కోసం అది వదిలేశాను, ఇది వదిలేశాను చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నారు? అది కూడా ఒక ప్రైడే, అది కూడా ఒక గర్వమే. నేను డబ్బు వదిలేను, తల్లిదండ్రులను వదిలేశాను, ఇల్లు వదిలేశాను, 2 లక్షల శాలరీ వదిలేశాను. అది కూడా ఒక గర్వమే కదా. అది కూడా గర్వమే. దేవుడి కోసం నేను పలానిది వదులుకున్నానని బయటికి చెప్పటం కూడా. వాట్ యు లాస్ట్ ఫర్ గాడ్, నువ్వు ఏదైతే దేవుడి కోసం పోగొట్టుకుంటావో మోర్ దెన్ దాట్, దానికి అధికంగా చాలా రెట్లు God is going to give something to you. దేవుడు నీకు ఏదో ఇవ్వబోతా ఉన్నాడు. జోసెఫ్ వదిలేసింది ఒక సాధారణ గార్మెంట్. ఆ యోసేపు ఒక సాధారణమైన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టాడు. బట్ దేవుడు ఆయన మీద రాజవస్త్రం పెట్టాడు. కానీ దేవుడు యోసేపు మీద రాజవస్త్రాన్ని ఉంచాడు. దేవుడు చెప్పారా? జోసెఫ్ చెప్పారా? నా వదిలేశాను అని చెప్పారా? యోసేపు చెప్తా ఉన్నాడు అక్కడ, నేను వదిలేశాను, దేవుడి కోసం వదిలేశాను, పాపం చేయకుండా వదిలేశాను అని. డప్పు కొట్టుకుంటున్నారా? Did David saying anywhere that I killed the bear, I killed the lion, I killed the bear, I killed the lion? దావీదు ఎక్కడ చెప్పుకుంటున్నాడా నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను, లేదా దాన్ని చంపాను, దీన్ని చంపాను ఎక్కడ చెప్పుకుంటున్నాడా? ఎప్పుడు చెప్తున్నారు? ఎప్పుడు చెప్తా ఉన్నాడు? రైట్ టైం వచ్చిందో, సరైన సమయం వచ్చినప్పుడు ఆయన సాక్షిగా చెప్తున్నారు. సాక్ష్యం చెప్తా ఉన్నాడు అక్కడ. God spared me from the bear and the lion. దేవుడు నన్ను సింహం నుంచి ఎలుగుబంటి నుంచి తప్పించాడు అని. ఆ దేవుడే, అదే దేవుడు గోలియాత్ చేతి నుంచి కూడా తప్పించాడు. గొలియాత్ చేతి నుంచి కూడా తప్పిస్తాడని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. Don't beat your drums. నీ సొంత డప్పు కొట్టుకోబాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లూసిఫర్ గురించి మాట్లాడితే ఆయన చాలా కోపం వస్తుంది. లూసిఫర్ గురించి మాట్లాడితే ఆయన కోపం వచ్చినట్టుంది. ఆమేన్. బట్ నో ప్రాబ్లం. అది ఏ ఇబ్బంది లేదు. సో యు ఆర్ అండర్స్టాండింగ్ దట్? మీకు అర్థమవుతుందా లేదా? సో అయితే you know that Isaiah 14 and Ezekiel 28, యెషయా 14 ఎస్కేల్ 28 గాని మీరు చూసినట్లయితే ఇంటికి కంప్లీట్ గా చదవండి. మీరు ఇంటికి వెళ్ళి దాన్ని పూర్తిగా చదవండి. That Satan was brought down to earth.
ఆ యొక్క అపవాది భూమి మీదకి తీసుకొని రాబడ్డాడు. ఆమేన్. ఆమేన్. యెషయా 45:18 చదువుతున్నారా? యెషయా 45:18 ఒకసారి చదవండి. ఆకాశములకు సృష్టికర్త యొక్క యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. So one thing is understood that when God created the earth and heaven, that is perfect. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు భూమిని ఆకాశాన్ని పర్ఫెక్ట్ గా ఖచ్చితమైన స్థితిలో తయారు చేశాడు. It was perfect when God created that. దేవుడు ఏది చేసినా గానీ పర్ఫెక్ట్ కరెక్ట్ గానే చేస్తాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? God bless you. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. But we know that కానీ మనకు తెలుసు the Bible saying ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది that 1/3 of the angels 1/3 brought down by Lucifer. 1/3 దూతల్ని కిందకి లూసిఫర్ ద్వారా తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? It's written in Revelation 12. ఆ యొక్క ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది అది. No need to read it. అప్పుడు చదవాల్సిన అవసరం లేదు. Amen. ఆమేన్. The angels which was deceived by the Lucifer and brought down with him, ఏ దూతలైతే లూసిఫర్ చేత మోసగించబడి కిందకి తీసుకొని రాబడ్డాయో where they are today. అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? The Bible saying in 2 Peter 2:4. ఆ యొక్క 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబట్టుకు వారిని అప్పగించెను. They were binded in the chains in the darkness. వాళ్ళు సంఖ్యల చేత కట్టబడ్డారు అర్థమవుతుందా? కటిక చీకటిలో. The next verse. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. Now he is talking about the Noah's time, but before he is saying that the angels who did their sin, God put them in the chains in the darkest place. ఆ నోవా గురించి తర్వాత మాట్లాడుకున్నాము. ఇక్కడ దేవదూతలే అక్కడ నోవా గురించి తర్వాత రాయబడింది. నోవా గురించి తర్వాత రాయబడింది. మొట్టమొదటిగా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. బుక్ ఆఫ్ జూడ్ chapter 1:6. అది ఒకే చాప్టరే జూడ్. యూదా పత్రిక 1:6. 1:6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమునకు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. And the angels which kept not their first place. తమ ప్రధానత్వమును నిలుపుకొనక ఆయనకు ఒక స్థలం పెట్టారు దేవుడు. వాళ్ళకి ఒక స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక పొజిషన్ ఇచ్చారు. అక్కడ ఒక స్థితిని ఇచ్చాడు. ఆ స్థితిలో ఆయన నిలబడలేదు. ఆ స్థితిలో వాళ్ళు నిలబడట్లా. They are not maintaining their place. వాళ్ళ స్థలాన్ని వాళ్ళు నిలుపుకోలేకపోతున్నారు. God kept everybody in one place. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక స్థలంలో ఉంచుతాడు, ఒక స్థితిలో. ఆమేన్. ఆమేన్. మీరు పాస్టర్ అంటే you are in that place. నువ్వు పాస్టర్ అంటే నువ్వు ఆ ప్లేస్ లోనే ఉండాలి. You are song leader అంటే you have one place. నువ్వు పాటలు పాడేవాడు అంటే నువ్వు అక్కడే ఉండాలి, ఆ స్థితిలో. Amen. ఆమేన్. మీరు ఎల్డర్ అంటే డీకన్ అంటే everyone have their own place. నువ్వు సంఘ పెద్దవైనా ఇంకోటైనా నువ్వు నీ స్థలాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నీ స్థితిని. ఆ స్థలాన్ని మీరు మార్పిస్తే, ఆ స్థితిని నువ్వు మార్చుకుంటే, ఫస్ట్ నేను చెప్పాను, ఫస్ట్ I said మొదటి నేను చెప్పాను, in the angel of Lucifer, ఆ యొక్క లూసిఫర్ అనే దేవదూత he is changing his position. ఆ స్థితిని మార్చుకోవాలని చూస్తున్నాడు.
ఈ క్యారెక్టర్ ఎవరి నుంచి వస్తుంది? ఈ స్థితి అనేది ఎవరి నుంచి వస్తుంది? కొంచెం లూసిఫర్ క్యారెక్టర్ చూపిస్తాను. ఆ క్యారెక్టర్ ఎవరైనా ఉంటే చేంజ్ చేసుకోనండి. నేను ఆ లూసిఫర్ యొక్క గుణ లక్షణాన్ని చూపిస్తాను, అది ఎవరిలో అయినా ఉంటే సరి చేసుకోండి. గాడ్ కెప్ట్ ఇన్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ లూసిఫర్. దేవుడు లూసిఫర్ మంచి స్థితిలో ఉంచాడు. బట్ యు డోంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ ప్లేస్. మరి అతనికి ఆ స్థితిలో ఉండటం ఇష్టం లేదు. ఆయనకి ఏ పదవి కావాలి? అతనికి ఏ పదవి కావాలి? హల్లెలూయా. దేవుడి స్థానం కావాలి. దేవుడి స్థానం అతనికి కావాలి. అందుకోసం ఏం చేశారు? అందుకోసం ఏం చేస్తున్నాడు? కొంతమంది ఏంజెల్ని తీసుకొని వచ్చి ఒక కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేశారు. కొంతమందిని దేవదూతలు అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొత్త రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఈ మాట అలా అంటే మనసులో పట్టుకోనండి. ఈ మాట అలాగే మీ మనసులో పెట్టుకోండి. దేవుడు స్థానంకి వెళ్ళాలని అనుకుని అక్కడికి కొంచెం ప్రజలు తీసుకొని వచ్చి ఒక రాజ్యం స్టార్ట్ చేసింది ఎవరు? దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఆ విధంగా ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి కొంతమంది దూతలను తీసుకొని వచ్చేసింది ఎవరు? ఈ రోజు ఒక చర్చ్ లో నుండి కొంచెం విశ్వాసం తీసుకొని వెళ్ళిపోయి వేరే చర్చ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆయన ఏ పని చేస్తున్నారు? ఒక చర్చి నుంచి కొంతమంది విశ్వాసం తీసుకొని వెళ్ళిపోయి ఇంకొక చర్చి మొదలు పెడుతున్నారు కదా, మరి వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఇది మొట్టమొదటిగా చేసింది ఎవరు? Who did it first? ఈ పనిని మొట్టమొదటిగా చేసింది ఎవరు? Amen. That angels have not belonged to Lucifer, that angels are belong to God. ఆ దూతలు లూసిఫర్ కి సంబంధించినవి కావు, అవి దేవునికి సంబంధించిన దూతలు అవన్నీ. ఆమేన్. ఆమేన్. దేవునికి సంబంధించిన దూతల్ని, దేవునికి సంబంధించిన దూతల్ని he deceived that angel. ఆ దూతల్ని మోసం చేసి He said, చెప్తున్నాడు, follow me, నన్ను అనుసరించండి, I will also become a God one day and I will make you also God. నేను ఒకనొక రోజు దేవుడిగా మారిపోబోతా ఉన్నాను, మిమ్మల్ని కూడా దేవుళ్ళుగా చేస్తానని చెప్తున్నాడు. I will give you also promotions. నేను కూడా మీకు మంచి ఉన్నతాధికారాలు ఇస్తానని చెప్తున్నాడు. I am going to be promoted. మేము మిమ్మల్ని అందరినీ ఉన్నత స్థితికి I am తీసుకెళ్తాను. not going to be angel. నేను దేవదూతగా I ఉండబోవట్లేదు, am going to be a God. నేను దేవుడిగా మారిపోబోతున్నాను. Follow me. నన్ను కానీ మీరు అనుసరిస్తే I will promote you. మిమ్మల్ని అందరినీ అధికారం ఇస్తాను, గొప్ప So అధికారం. he brought some angels from God who belongs to God. కొంత దేవుడి దగ్గర ఉన్న దూతలను తీసుకొని వచ్చాడు, ఎవరైతే దేవుడికి సంబంధించిన వారై ఉన్నారో, And he established his own kingdom. ఆ సొంత రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అక్కడ. Amen. ఆమేన్. This is what done by Lucifer. ఇది ఏదైతే లూసిఫర్ చేత చేయబడిందో, Amen. ఆమేన్. Today, if a person ఈ రోజు ఒక వ్యక్తి taking some souls from the church కొన్ని చర్చి నుంచి కొన్ని ఆత్మల్ని తీసుకొని వెళ్ళి and he is starting another church, ఇంకొక సంఘాన్ని స్థాపిస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. it is the same thing what Lucifer did in the beginning. ఇదే కదా ఆ లూసిఫర్ మొదట్లో ఏదైతే చేశాడో అదే. ఈ మాట హైలైట్ చేసి ఐ రిక్వెస్ట్ బ్రదర్ రమేష్, ఈ మాట హైలైట్ చేసి రీల్ లో పెట్టండి. ఈ మాటని హైలైట్ చేసి అక్కడ పెట్టండి యూట్యూబ్ లో. Because ఎందుకంటే this is what the Lucifer spirit in the church. ఈ రోజు సంఘంలో ఉన్న అపవాది ఆత్మ అదే అయి ఉన్నది. That angels are belongs to God. ఆ దూతలు నిజానికి దేవుడికి సంబంధించినవి. But కానీ this Lucifer want a fame. ఈ లూసిఫర్ అనేవాడు మంచి పేరును తెచ్చుకోవాలి అని చూస్తున్నాడు. For his benefit. అతని సొంత లాభం కోసం, For his name's sake. అతని పేరుని ప్రఖ్యాతి చేసుకోవడం, అతని గర్వం కోసం, అతని పేరు ప్రఖ్యాతుల కోసం. He want to lift himself like God. అతనే దేవుడిలాగా చేసుకోవాలని చూస్తున్నాడు. For that he needs some worshippers. అతనికి కొంతమంది ఆరాధించే వాళ్ళు కావాలి కదా దానికోసం. So he took some people of God, some angels of God from the kingdom of God. దేవుడి దగ్గర నుంచి దేవుడికి సంబంధించిన దూతలను కొంతమందిని తీసుకుంటున్నాడు. Amen. ఆమేన్. He started his own kingdom. అతను సొంత రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాడు. Is this correct? ఇది సరైన పద్ధతేనా? If you want to start a church, ఒకవేళ నువ్వు కానీ నీ సొంత సంఘాన్ని నిర్మించాలనుకుంటే, if God called you, ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే you kneel down and pray, నువ్వు మోకరిల్లి ప్రార్థించు, God will open a way, దేవుడు ఒక దారిని తెరుస్తాడు. you pray, అప్పుడు మొదలు పెట్టు బోధించడం, God will give you souls. అప్పుడు నీకు ఆత్మలను ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. Amen. ఆమేన్.
ఇది ఎలాంటి ఉంది తెలుసా? ఇది ఏ విధంగా ఉందో తెలుసా? వేరే ఒక పొలంకి వెళ్ళి, వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి ఆయన పొలంలో ఉన్న మామిడికాయని తీసుకుని వచ్చి నీరు షాప్ పెడుతున్నారు. ఆయన పొలంలో ఉన్న మామిడికాయలు తెచ్చుకొని వచ్చి నువ్వు కొట్టు పెట్టుకుంటున్నావు. ఆ మామిడికాయ ఎవరిది? ఆ మామిడికాయలు ఎవరో కష్టపడి నాటిన చెట్లు ఉందో ఆ మామిడికాయ వచ్చింది. ఎవరో కష్టపడి నాటిన చెట్టు నుంచి మామిడికాయలు వచ్చినాయి. నీ రాత్రిగా వెళ్ళిపోయి ఆ మామిడికాయని తీసుకొని వచ్చి, నువ్వు రాత్రి వెళ్ళిపోయి దొంగతనంగా ఆ మామిడికాయలు తెచ్చేసుకొని, నీరెవరు? దొంగ పాస్టర్. మీరెవరు? దొంగ పాస్టర్ మీరు. ఆ మామిడికాయ నీది లేదు కదా? ఆ మామిడికాయ నీది కాదు కదా? కష్టపడింది ఎవరు? కష్టపడింది ఎవరు? నాటింది ఎవరు? నాటింది ఎవరు? Who sowed the seed? Who worked? Who labored? ఎవరు కష్టపడ్డారు? ఎవరు మొక్క నాటారు? ఎవరు దానికి పని చేశారు? This is what Lucifer did in the beginning. ఇదే మొదట్లో లూసిఫర్ చేసిన పని అయి ఉంది. ఆ స్పిరిటే ఈ రోజు చర్చ్ లో పనిచేస్తుంది. అదే ఆత్మ ఈ రోజు సంఘాల్లో పనిచేస్తుంది. ఆమేన్. ఆమేన్. Why Lucifer did that? ఎందుకని లూసిఫర్ ఆ పని చేశాడు? ఆయన కోసం. ఆయన కోసం. ఆమేన్. ఆమేన్. ఇందులో బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఈ లాభం ఎవరికి వస్తుంది? ఆయనకు ఆ స్థలం కావాలి, ఆయనకు దేవుడి పర్వతం కావాలి, ఆయనకు పేరు ప్రస్తావం కావాలి, ఆయనకి ఆ స్థలం కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, దేవుని స్థితి కావాలి. అందుకోసం దానికోసం he deceived and brought 1/3 of angels. ఆయన అక్కడ ఉన్న దేవదూతల్ని 1/3 వంతు మోసం చేసి తెచ్చుకున్నాడు. Amen. ఆమేన్. The people who believed on Lucifer and came along with him, ఎవరైతే ఆ లూసిఫర్ అని నమ్మి అతనితో పాటు వచ్చారో ఆయన స్థితి ఎంత? వాళ్ళ స్థితి ఏమైంది? తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రం చేయబడ్డారు. అదే. You also when leave your pastor and go behind a person who is running for his fame and his money, you also bound by the chains of the darkness. హల్లెలూయా. నువ్వు కూడా మీ పాస్టర్ని, కాపర్ని వదిలిపెట్టి ఎవరైతే పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడుతున్నారో ఆ వ్యక్తి వెనక వెళ్ళిపోతే మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండబోతుంది. You also bound in the chains. మీరు కూడా ఆ సంఖ్యలతో బంధించబడతారు. అర్థమైందా? అర్థమవుతుందా? You don't think that God will bless you. మీరు అనుకోవద్దు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. No. Because that person deceived you. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడు అప్పటికే. Amen. ఆమేన్. God called Moses. దేవుడు మోషేని పిలిచాడు. మోసేని పిలిచిన తర్వాత దేవుడు వెళ్ళి ఒక్కొక్కరు మాట్లాడతారా? నా మోసే పిలిచాను, అయ్యా రమ్మండి, ఎగిప్తికి విట్టి పిలిచి కరానికి వెళ్తాను, రమ్మండి ఒక్కొక్క ఇల్లు వెళ్ళారా? మోషే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పిలుస్తా ఉన్నాడా? ఒక్కొక్కరిని కనాన్ వెళ్దాం రెండు దేవుడు మోషేని పిలిచిన తర్వాత నేను మోషేని పిలిచాను అని చెప్పి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చెప్పుకుంటూ కనాన్ వెళ్దాం రమ్మని పిలుస్తున్నాడా? చర్చ్ ఖాళీగా ఉంది. మోషే చర్చి ఖాళీగా ఉంది. ఎవరైనా రమ్మండి చెప్పారా? ఎవరైనా రండి అని బతిమాలుతున్నాడా? దేవుడు పిలిచారు. 20 lakhs people వచ్చారు. 20 లక్షల మంది వచ్చారు. పిలిచింది ఎవరు? దేవుడే. What Elias said? ఏలియా ఏం చెప్తున్నాడు? I'm alone, Lord, nobody is there. నేను ఒక్కనే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు ఇంకా. What God said? అప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నారు అక్కడ? ప్రవక్తలు ఉన్నారు. రైలుకు మోకాళ్ళు ఉన్న 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు. 7,000 మందియా? 700 మంది. 700 మందియా? 7,700. బైబుల్ ఏం రాయబడుతుంది? ఇది చాలా కన్ఫ్యూజ్ డాక్టర్. ఇది 7,000. 7,000. But Branham saying 700. ప్రవక్త బ్రహ్మం 700 అని చెప్పారు. సో అందరూ అది పట్టుకున్నారు. అందరూ అదే పట్టుకున్నారు. ర్యాప్చర్ లో 700 ఉండబోతారంటారు. ఎత్తబాట్లు 700 మంది ఉండబోతున్నారని. But Branham said, I mistakenly said. ఆ బ్రహ్మం గారు చెప్పారు, నేను తప్పుగా చెప్పాను దాన్ని. That's different matter. అది వేరొక మాట అయి ఉంది. But Elias saying, I'm alone, Lord. You called me as a prophet, but I'm alone. అక్కడ ఏలియా చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను ప్రవక్తగా పిలిచావు, ఇక్కడ నేను ఒక్కనే నిలబడి ఉన్నాను చెప్తున్నాడు. Nobody is there to hear my words. నా మాటలు వినడానికి కూడా ఇక్కడ ఎవరూ లేరని చెప్తా ఉన్నాడు. God said, no. దేవుడు చెప్తున్నాడు, లేదు. If I called you, ఒకవేళ నేను నిన్ను పిలిచినట్లయితే, before I call, I kept somebody to hear your words. నేను నీకన్నా ముందుగానే నీ మాటలు వింటాను అక్కడ ఎంతో మందిని ఉంచాను.
If really God called you as a minister, before He called you, He will keep some people to hear your message. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుడి గారు నిన్ను పిలిచినట్లయితే నీ మాటలు వినడానికి అక్కడ కొంతమంది దేవుడు ముందుగానే నిర్ణయించుంటాడు. After calling the people out of Egypt, God is not preparing the Canaan's land. ఆ యొక్క ఈజిప్ట్ నుంచి బయటికి ప్రజలను పిలిచిన తర్వాత కనాను ప్రదేశాన్ని ఏర్పరచట్లేదు దేవుడు. Already Canaan is there. అప్పటికే అక్కడ కనాను ఉంది, Where the honey and milk is flowing. ఎక్కడైతే పాలు తేనెలు ప్రవహిస్తా ఉన్నాయో. ఆయన వచ్చే తర్వాత ఆ దేశం బ్లెస్సింగ్ అయిందా? మొట్టమొదటిగానే ఆ దేశం బ్లెస్సింగ్ ఉందా? ఆ మోషే జనాంగం వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ కనాను ఆశీర్వదించబడిందా, ముందుగానే ఆశీర్వదించబడిందా? అర్థమవుతుందా? బిఫోర్ గాడ్ కాల్ యూ ఓన్లీ ప్రిపేర్ ఎవ్రీథింగ్. దేవుడు నిన్ను పిలవటానికి ముందుగానే అక్కడ అన్ని సిద్ధపరుస్తాడు. ఇఫ్ గాడ్ నాట్ కాల్ యూ, ఒకవేళ దేవుడు నిన్ను పిలవకపోతే దెన్ యూ విల్ డూ లైక్ లూసిఫర్. నువ్వు లూసిఫర్ లాగా చేసుకో, ఏం పర్లేదు. You will take something from the kingdom of God. దేవుడి రాజ్యం నుంచి నీకేం కావాలో దొంగిలించుకో, 1/3 of the angels, 1/3 వంతు దూతల్ని, and you start one kingdom. నువ్వు నీ సొంత రాజ్యాన్ని నిర్మించుకో. If you do like that, ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే you also bound in darkness. The followers of you also bound in darkness. నువ్వు కూడా చీకట్లో బంధించబడతావు, నిన్ను అనుసరించే వాళ్ళు కూడా ఆ చీకట్లో ఆ బంధించబడతారు. చర్చ్ కూడా చీకట్లేనే ఉంది. ఆ చర్చి కూడా సంఘం కూడా చీకట్లోనే ఉంటది. ఫాలోవర్స్ చీకట్లో ఉన్నారు, ఆ చర్చ్ పాస్టర్ చీకట్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన వేరే ఒక స్థలంలో ఆ విశ్వాసం తీసుకొచ్చారు. అనుసరించే వాళ్ళు చీకట్లోనే ఉంటారు, కాపరి చీకట్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ విశ్వాసులు వేరే చర్చి నుంచి తీసుకొని రాబడ్డారు కాబట్టి. అర్థమవుతుందండి? When I came out of one church after 24-25 years, నాను ఒక చర్చ్ 24-25 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినప్పుడు, నేను ఎప్పుడైతే 24-25 సంవత్సరాల తర్వాత ఒక చర్చ్ నుంచి బయటకు వచ్చినప్పుడు I told that pastor, నేను ఆ కాపరికి చెప్పాను, I will not take any one soul from here. నేను ఈ సంఘం నుంచి ఏ ఒక్క ఆత్మను కూడా తీసుకోబోవట్లేదు. I will not take. నేను తీసుకోను. I will not disturb any one of the soul in this church. నేను ఈ సంఘంలోని ఏ ఆత్మని కూడా అభ్యంతరపరచబోవట్లేదు. Even I brought the souls to your church. ఒకవేళ నేను ఈ సంఘానికి ఆత్మను తీసుకొని వచ్చిన వాటిని కూడా I will not take any one soul. నేను ఒక్క ఆత్మను కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళను. Even my own wife and children want to come to your church, I will send them to there. ఒకవేళ నా భార్య నా పిల్లలు ఈ సంఘానికి రావాలని చూస్తే వాళ్ళని నేనే పంపిస్తాను దగ్గరుండి ఈ సంఘానికి. I will not stop them. నేను వాళ్ళని ఆపను ఎంత మాత్రం. I alone go. నేను ఒక్కనే వెళ్తాను. Because ఎందుకంటే my spirit is not matching with your talkings. నీ మాటలతో నా ఆత్మ ఏకీభవించట్లేదు. అందుకోసం నేను వెళ్తాను. అందుకోసం నేను వెళ్తాను. I will not take any one soul from your church and I start a new church. నేను ఈ సంఘం నుంచి ఆత్మల్ని తీసుకుని వెళ్ళి కొత్త చర్చిని మొదలు పెట్టను. చేయట్లేదు. After I come from there, నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత I stop talking with all these people. నేను ఆ ప్రజలతో మాట్లాడటమే ఆపేసేసాను. Because ఎందుకంటే that souls not belongs to me, that soul belongs to them. ఆ ఆత్మలు నాకు సంబంధించినవి కాదు, ఆ సంఘానికి సంబంధించినవి. If God gave me a ministry, God will give me a pulpit. ఒకవేళ దేవుడు నన్ను పిలిచి పరిచర్యకి పిలిచినట్లయితే ఆయనే నాకు బలిపీఠాన్ని ఇస్తాడు. ఆమేన్. మొట్టమొదటిగా నీ పిలుపు మీద నీకు నమ్మకం ఉండాలి. నీ పిలుపు మీద నీకు నమ్మకం ఉండాలి. నీ పిలుపు మీద నమ్మకం ఉండలేకపోతే, నీ పిలుపు మీద నీకు నమ్మకం లేకపోతే ఏం చేయాలి? ఇక్కడ తీసుకుంటాను, అక్కడి నుంచి తీసుకుంటాను, ఎక్కడి నుంచి తీసుకుంటాను, చేస్తాను, నీ వ్యాపారం మొదలు పెట్టవు. ఎందుకని? దేవుడి మీద నీకు నమ్మకం లేదు. దేవుడి మీద నీకు నమ్మకం లేదు. నీ పిలుపు మీద నీకు నమ్మకం లేదు. నీ పిలుపు మీద నీకు నమ్మకం లేదు. నిన్ను దేవుడు పిలిస్తే ఆ పని ఆయన చేయాలి. ఆ పని ఆయనే చేయాలా. I always openly talk with God. నేను దేవుడితో ఎప్పుడు సూటిగా మాట్లాడుకుంటా ఉంటాను. సరాసరి ప్రభువా, ఇది నీ పని, ఇది నీ పని, నీ ప్రజలు, నీ రాజ్యం, నీ యజమానుడు, నువ్వే యజమానివి, నాకు పని మనుషులు, నేను ఇక్కడ పని చేసేవాడిని. ఈ బిజినెస్ లో వచ్చిన ఇంట్రెస్ట్ అందం ఎవరికి? ఈ వ్యాపారంలో వచ్చిన లాభం అంతా ఎవరికి? నాకా? This is your vineyard. ఇది నీ యొక్క ఆట స్థలమై, నీ స్థలమై ఉన్నది. vineyard ఆట స్థలం, పొలం. ద్రాక్ష పొలం ఉంది కదా, ద్రాక్ష
ద్రాక్ష తోట, వైన్ పొలం ఉంది కదా, ద్రాక్ష తోట. అక్కడ ఒక పని మనుషుడు, అక్కడ నేను ఒక పని మనిషిని, వచ్చాను పని చేస్తాను, లేబర్ తీసుకుంటాను, జీతం తీసుకుంటాను, వెళ్ళిపోతాను. అక్కడ లాభం వస్తే నష్టం వస్తే ఎవరికి? అక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరికి? ఎదురు నాకు నీ ఎక్స్ట్రా ఇస్తున్నారా? ఎవరు పని చేస్తే ఫస్ట్ అవర్ లో పని చేసిన వాళ్ళు 7th hours లో పని చేసిన అందరికి సేమ్ శాలరీ. హల్లెలూయా. మొదటి గంటలో పనిచేసిన వాళ్ళకి చివరి గంటలో పనిచేసిన వాళ్ళకి ఒకే జీతం. అదే కదా బైబిల్ చెప్తుంది. అదే కదా బైబిల్ చెప్తుంది. సో వై షుడ్ ఐ వరీ? ఎందుకని నేను ఇబ్బంది పడాలి? ఇఫ్ యు స్టాప్ ద మీటింగ్, ఒకవేళ మీటింగ్ ఆపేద్దామంటే ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా ఆరాంసే, ఎందుకు ఇంత వేడ్లు చెమటలు ఎందుకు అలాంటిగా -4 degrees ఉంది, అలాంటి కూర్చి రజాయి పోట్టుకుని, ఏసీ లేదు అక్కడ, హీటర్ పెట్టుకుని పడుకున్నాను అక్కడ. ఇప్పుడు అక్కడ ఏసీ అవసరంలా, హీటర్ పెట్టుకొని పడుకోవాలి. బట్టలు నాట్ డ్రై అప్, యూ హావ్ టు పుట్ ద హీటర్ అండ్ డ్రై అప్ ద బట్టలు. అక్కడ బట్టలు చల్లగా ఉంటాయి, నువ్వు హీటర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి బట్టల్ని. అలాంటి పర్సన్ ఎందుకు చెమటలో వచ్చి 3 సార్లు స్నానం చేసి, అలాంటి స్థితిలో ఉండాల్సి నేను ఎందుకని ఇక్కడికి వచ్చి 3 సార్లు స్నానం చేయాలి? రాత్రి 3 గంటల వరకు స్టేషన్ లో కూర్చుని నిద్రపోతున్నాను, ఇక్కడ పడుకున్నాను, అక్కడ పడుకున్నాను, నిద్రపోతాను, ట్రైన్ వస్తుందో చూద్దాను, బాగా నిద్ర వస్తుంది, అన్ని నిద్రలు కూడా కూర్చొని ట్రైన్ వస్తుందా అని. ఎందుకు? హల్లెలూయా. ఎందుకు అంత కష్టపడాలి? బస్సులో ఉన్నప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది, అక్కడ వదిలేసారు బస్సులో. అక్కడ ఒక హౌల్ ఉంది కదా, హౌల్ ఏం చెప్తున్నారు తెలుగులో? హౌల్, ఒక బర్డ్ ఉంది కదా రాత్రిలో, అలాంటి స్టేషన్ కూర్చున్నారు. స్టేషన్ ట్రైన్ వస్తుందా? ట్రైన్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా గొట్ల గోపులా కూర్చోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా కూర్చున్నాడు కదా అక్కడ. కూచి 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 కాలు నొప్పు, ఆ బెంచ్ మీద పడుకుంటే ఇక్కడ నొప్పు, అక్కడ నొప్పు, తల నొప్పు, ఎవరైనా బ్యాగ్ తీసి వెళ్ళిపోతారని భయం. His work, he will do it. ఆయన పని ఆయన చేసుకుంటాడు. Just we are the laborers, that we have to understand that just we are the laborers, brother, not more than that. మనం ఇక్కడ పని వాళ్ళం మాత్రమే, దానికన్నా మనం ఏ మాత్రం ఎక్కువ కాదు. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ కేవలం పనివారం మాత్రమే. He has to take interest about his land. ఆయన భూమి గురించి ఆయనే చూసుకుంటాడు, ఆయన చింతపడతాడు. ఆమేన్. ఆమేన్. మీరు 10 గంటలకు వస్తారు, అటెండెన్స్ పెడతారు, 5 o'clock వెళ్ళిపోతున్నారు. నీకు ఏదో లాభ నష్టం ఇంట్రెస్ట్ ఉందా? నీకు శాలరీ వస్తుంది కదా, నీకు జీతం వస్తుంది కదా, నీ పన్ను చూసుకొని వెళ్ళిపోతున్నావు కాబట్టి. Who is having the interest? ఎవరికి అక్కడ చింత ఉంటది దాని గురించి? If God appointed to you for some work, then God will take care of you, my brother. దేవుడు నిన్ను ఒక పని కోసం నిర్ణయిస్తే దేవుడే నీ జాగ్రత్త చూసుకుంటాడు సహోదరుడా. So when I'm clearly saying, బ్రహ్మం గారు అక్కడ వివరించారు, if God send you somewhere, God will take care of you. దేవుడుగా నిన్ను ఒక చోటకి పంపిస్తే దేవుడే నీ జాగ్రత్తను వహిస్తాడు అని. Because he needs you. ఎందుకంటే దేవుడికి నువ్వు అవసరమై ఉన్నావు. అర్థమవుతుందా? Why was he snatch some souls from there, and we start a church and showing somebody, putting a visiting card on the calendar, family photo, I'm also a pastor. ఎందుకు నీరు టప్పు కట్టుకుంటారు? అక్కడి నుంచి కొన్ని ఆత్మలు తీసుకొచ్చి, ఇక్కడి నుంచి కొన్ని ఆత్మలు తీసుకొచ్చి, నీ యొక్క గుర్తింపు కార్డు ఇచ్చేసి, ఆ క్యాలెండర్ వేసి ఎందుకు నువ్వు డప్పు కొట్టుకుంటా ఉంటావు? విజిటింగ్ కార్డులు, క్యాలెండర్స్, పేరు ప్రస్తావం ఎందుకు? ఈ యొక్క విజిటింగ్ కార్డులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఎందుకు అసలు? నీ సొంత డప్పు ఎందుకని? దేవుడిని పిలిస్తే పిలుపులో ఉన్నారు, దేవుడిని పిలిస్తే నువ్వు ఆ పిలుపులో ఉన్నావు కదా, ఆటోమేటిక్ రుజువు పెడతారు. మామూలుగా ఆయన నిన్న దారిలో పెడతాడు. ఆయనకి నీకు కావాలంటే ఆయన పెడుతున్నారు, ఆయనకి నువ్వు కావాలి కాబట్టి ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. తీసుకుని వచ్చి పొలంలో పెడతాడు, ఈ చెయ్యి. ఆ ఆత్మ తీసుకొచ్చి పొలంలో పెడతాడు, నిన్ను ఉంచిన చోట అప్పుడు పని చెయ్యి. నా ఒక కార్డు ప్రింట్ చేసుకొని నా ఐటీసీ లో పని చేస్తాను, డూప్లికేట్ కార్డు. నేను ఒక కార్డు తయారు చేసుకుని ఐటీసీలో పని చేస్తున్నాను చెప్పి డూప్లికేట్ కార్డు తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాను. పని చేయలేదు అక్కడ, నిజానికి అక్కడ పని చేయలేదు, అక్కడ డూప్లికేట్ కార్డు కదా, అది డూప్లికేట్ కార్డు కదా.
God not called you. Why you are printing your cards? దేవుడు నిన్ను పిలవలేదు, ఎందుకని నీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుంటున్నావు? To show your calling, you no need to print the visiting cards and calendars. నీ యొక్క పిలుపు గురించి నువ్వు చూయించుకోవడానికి నువ్వు ఆ క్యాలెండర్లు, విజిటింగ్ కార్డులు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. God will prove it. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నిరూపిస్తాడు. God will show you that this is my person, this is my servant. దేవుడే చూపిస్తాడు, ఇతడు నేను పిలిచిన వ్యక్తి, ఇతడు నా పనిచేసే వ్యక్తి అని చెప్పేసి. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆకాశం శబ్దం వచ్చింది, ఇది నా దేవుడు కుమారుడు, ఆయన మీద ప్రియగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆకాశం నుంచి శబ్దం వచ్చిందా రాలేదా? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని. God proved the ministry of Moses. God proved the ministry of Elijah in the mountain. దేవుడు మోషే యొక్క పరిచర్యని యొక్క కొండ మీద ఏలియా పరిచర్య నిరూపించాడు అక్కడ. God proved Micaiah's ministry. God proved Jonah's ministry. God proved disciples' ministry. దేవుడు అక్కడ యోనా పరిచర్యని, మికాయా పరిచర్యని, శిష్యుల అపోస్తల పరిచర్య అక్కడ నిరూపించాడు. God proved the apostles. దేవుడు అపోస్తలను అక్కడ నిరూపించాడు. They are not saying that I was with Jesus, I was with Jesus. ఫోటో చూపించారు, జీసస్ కూడా ఉన్నవాడు, జీసస్ కూడా అవసరం లేదు. వాళ్ళు ఈ విధంగా చూపించుకోవట్లా, నేను ఏసుతో తిరిగాను, ఏసుతో కలిసి జీవించానని చెప్పి ఆ ఫోటోలు ఏమి చూపించుకోవట్లేదు, అవసరం లేదు అది. ఆయన చెప్తారు, ఇవి ఏసుతోనే ఉన్నవాళ్ళు కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు, వీళ్ళని చూస్తున్న ప్రజలు వీళ్ళు ఏసుతో తిరిగిన వాళ్ళు కదా అని. ఆయన చెప్తారా, ఈయన చెప్తారా? వాళ్ళు చెప్తున్నారా, వీళ్ళే చెప్పుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారు, ఈయన ఏసుతోనే ఉన్నవారు కదా. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవాళ్ళు కదా అని. ఆ జీవ్యం దేవుడు రుజువు చేస్తున్నారు, ఆ జీవితాన్ని దేవుడు రుజువు చేస్తున్నాడు. ఆమేన్. డబ్బు కట్టుకుంటారు, నువ్వెందుకు డబ్బు కొట్టుకుంటా ఉంటావు? ఎవరి పని? ఇది ఎవరి పని? ఇది లూసిఫర్ చేసే పని అయి ఉంది. Lucifer brought 1/3 of angels from the kingdom of God and he started another kingdom. ఆ యొక్క లూసిఫర్ దేవుడి రాజ్యం నుంచి 1/3 దూతలు తెచ్చుకొని కొత్త రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ కొత్త రాజ్యం నిర్మించిన తర్వాత ఆయన పని ఏం తెలుసా? ఆ కొత్త రాజ్యం నిర్మించిన తర్వాత ఆయన పని ఏంటో తెలుసా? దేవుడు రాజ్యం నాశనం చేయాలి, దేవుడి రాజ్యాన్ని నాశనం చేయటం. ఎప్పుడు ఒక పాస్టర్ ఎవరైనా ఒక చర్చ్ కొంత బిలీవర్స్ తీసుకుని ఒక చర్చ్ స్టార్ట్ చేశారంటే ఆయన పని దేవుడి గురించి చెప్పలేదు కాదు, ఆ పాస్టర్ గురించే చెప్పాలి. తప్పు చెప్పి అక్కడ వెళ్ళొద్దు, ఆ పాస్టర్ ఈ తప్పు చేశారు. అడ్వర్సరీ అదే కదా లూసిఫర్ చేస్తుంది. హల్లెలూయా. ఆ చర్చి నుంచి విశ్వాసం తెచ్చుకొని ఈ వ్యక్తి చర్చి పెట్టుకున్న తర్వాత ఏ ప్రత్యక్షతని బోధించడో, ఆ పాస్టర్ చేసిన తప్పుడు విషయాలన్నీ చెప్తా ఆ చర్చి నాశనం చేయాలని చూస్తా ఉంటాడు. ఎవ్రీ టైమ్ హి ఇస్ టాకింగ్ అబౌట్ దట్ పాస్టర్, వేర్ హి కమ్ ఫ్రమ్. ప్రతిసారి ఈ వ్యక్తి ఆ పాస్టర్ గురించే మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఈ వ్యక్తి. ఈ పని ఎవరు చేశారు? ఈ పని ఎవరు చేస్తున్నారు? లూసిఫర్ బికమ్ అడ్వర్సరీ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుడికి వ్యతిరేకంగా మారిపోయాడు ఇక్కడ. ఆయనే దెయ్యము, ఆయనే దెయ్యము. ఆయన చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు దెయ్యము, యేసుక్రీస్తు వారు దెయ్యం అని చెప్తా ఉన్నాడు. చూసారా, చూస్తున్నారా? ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కింగ్డమ్ కి వెళ్ళిన వాళ్ళు, దేవుడి దగ్గర వెళ్ళిన వాళ్ళు అందరూ ఆపేసి, దేవుడి రాజ్యానికి వెళ్ళే వాళ్ళందరినీ ఆపేసేసి నాశనం చేస్తాడు. ఓకే, అక్కడ వచ్చారు, నువ్వు ఒక కింగ్డమ్ స్టార్ట్ చేశారు, సరే అక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపించావు. కనీసం ఆ రాజ్యం కేసులు సిన్సియర్గా ఉండాలి కదా. ఆ రాజ్యం కోసమైనా నువ్వు నిజాయితీగా పనిచేయాలి కదా. ఆయన కోసం చేయాలి, అది చేయట్లా. The people who come out from the one pastor and start the church, they will not preach any gospel. ఒక చర్చి నుంచి విశ్వాసం తెచ్చుకొని ఇంకో చర్చి పెట్టిన తర్వాత ఇక్కడ ఎలాంటి సువార్తని బోధించట్లేదు. ఆ పాస్టర్ గురించి, ఈ పాస్టర్ గురించి, ఆ ఎవాంజలిస్ట్ గురించి, ఆయన ఫుల్ పీట్ కి వస్తే ఆయన వేరే మాట, రెవల్యూషన్ మాట ఉండదు. ఆయన యొక్క బలిపీఠం మీదకి వస్తే ప్రత్యక్షతతో సంబంధించిన ఎలాంటి వాక్యం అక్కడ ఉండదు. ఆ పాస్టర్ గురించి, ఈ పాస్టర్ గురించి అభిషేకం లేదు కదా, అక్కడ అభిషేకం అనేది లేదు కదా. ఒక కింగ్డమ్ స్టార్ట్ చేశారు, ఒకవేళ రాజ్యం స్థాపించాడు, ఎవరికి విరోధంగా? ఎవరికి విరోధంగా? దేవుడికి విరోధంగా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? దేవుడి పిల్లలకి విరోధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు పిల్లలకి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఆ పాస్టర్ అలాంటి, ఆ పాస్టర్ భార్య అలాంటి, ఆ పాస్టర్ పిల్లలు అలాంటి, మీటింగ్ అయిపోయింది. ఆ పాస్టర్ అలాంటి, ఆ పాస్టర్ భార్య అలాంటిది, ఆ పాస్టర్ పిల్లలు అలాంటి వాళ్ళు మీటింగ్ అయిపోయింది, కూడిక అయిపోయింది. ఏం చేస్తారంటే, ఏం చేస్తున్నారంటే ప్రజలు తీసుకొచ్చారు కదా, ఏ ప్రజలను అయితే తీసుకొని వస్తున్నారు కదా ఇక్కడికి, ఆయనలో పాయిజన్ పెడుతున్నారు, ఆ వ్యక్తుల్లో విషయాన్ని నింపుతా ఉన్నాడు. విరోధం అదే కదా లూసిఫర్ చేసి, అది కదా లూసిఫర్ చేసింది. ఆ పడిపోయిన దూతల్ని దేవుడికి విరోధంగా లేపించారు. ఆ పడిపోయిన దూతలు దేవుడికి విరోధంగా లేచారా లేవలేదా? మైండ్ వాష్.
ఆ యొక్క బుర్ర కడగతా ఉన్నాడు, శుద్ధి చేస్తా ఉన్నాడు. అక్కడ చూసారా హైదరాబాద్ లో, అక్కడ చూసారా వారంగల్, అక్కడ చూసా ఇక్కడ ఆ పాస్ట్ అన్ని చెప్పిన తర్వాత ఆమె మీటింగ్ అయిపోయింది. అన్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి బోధించిన తర్వాత టైం అయిపోయింది, కూడిక ముగిసిపోయింది. దేవుడి గురించి మాట్లాడారు. అక్కడ దేవుడి గురించి మాట్లాడే అవకాశం ఉండదు, ఇక తావులేదు దేవుడికి. ఇది ఏ స్పిరిట్ తెలుసా? ఇది ఏ ఆత్మ తెలుసా? సాధారణ ఆత్మ కాదు, సాధారణమైన ఆత్మ కాదు. ఆత్మ ఎందుకు గట్టిగా చెప్తారంటే ఈ ఆత్మ చాలా గట్టిగా పనిచేస్తుంది. ఎంత గట్టిగా చెప్తున్నారంటే ఈ ఆత్మ చాలా గట్టిగా పనిచేస్తా ఉంది. లూసిఫర్ ఏం చేశారు? లూసిఫర్ ఏం చేశాడు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. He brought the God's angel, 1/3 of God's angel, and brainwashed Chase. He washed their brain and told the false accusation, false thing, and he brought them and he made another kingdom. He said that now I am the king, you all worship me. హల్లెలూయా. అక్కడి నుంచి తప్పుడు బోధనలు చేసి ఆ దూతలను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ రాజ్యాన్ని నిర్మించేసి ఇప్పుడు నేనే ఇక్కడ రాజుగా ఉండబోతున్నా, నన్ను ఆరాధించమని చెప్తా ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. దేవుడు ఆరాధించలేదు, దేవుణ్ణి ఆరాధించమని చెప్పట్లేదు అక్కడ. ఆయన డబ్బు కట్టుకుంటారు, దేవుడు డబ్బు కాదు. ఆయన సొంత డబ్బు కొట్టుకుంటాడు, దేవుడి గురించి ప్రసంగం మీదను ఎప్పుడైనా the one person is always lifting himself and his ministry and his life and his family. He is not from God. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే బలిపీఠం మీద నుంచి అతని గురించి, అతని కుటుంబం గురించి, అతని జీవితం గురించి చెప్పుకుంటా ఉంటాడో, మినిస్ట్రీ గురించి, ఆ యొక్క పరిచర్య గురించి, దేవుడు, that man is not from God. అతను దేవుడి యొద్ద నుంచి వచ్చిన వ్యక్తి కాదు. The person who called by God, he always keep God first. ఆమేన్. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడి నుంచి పిలువబడతాడో ఆ వ్యక్తి మొదటిగా దేవుణ్ణి ఉంచుతాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. He always keep God first. అతను ప్రతిసారి దేవుణ్ణి మాత్రమే ముందుగా ఉంచుతాడు. హల్లెలూయా. ఒకసారి ఒక బ్రదర్ చెప్పారు, ఒకసారి ఒక సహోదరుడు చెప్పాడు, నా 1000 మందికి బాప్టిజం ఇచ్చాను, నేను 1000 మందికి బాప్తిజం ఇచ్చాను, 25 years 30 years దేవుడు పని చేస్తున్నాను, 25-30 ఏళ్ల నుంచి నేను దేవుడు పని చేస్తున్నాను, నాకంటే ఎవరైనా గొప్పవారు ఉన్నారా? నాకన్నా ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారా? మీరు 1000 మందికి బాప్టిజం ఇచ్చారు, 1000 మందికి బాప్తిజం ఇచ్చారు, 30 years దేవుడు పని చేస్తున్నారు, 30 ఏళ్ళు దేవుడు పని చేశారు, ఓకే పర్లేదు. బట్ లాస్ట్ చెప్పిన మాట నాకంటే ఎవరైనా గొప్పవారు ఉంటా, నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నీ అహంకారం, అది అహంకారం అయి ఉంది, అది నీ ప్రైడ్, అది నీ గర్వం, అది దేవుడు క్యారెక్టర్ కాదు, అది దేవుడి గుణ లక్షణం కాదు. ఆ క్యారెక్టర్ ఎక్కడ వచ్చింది? ఆ గుణ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? You identify the tree identified by the fruits. ఆ యొక్క చెట్టు అనేది కాయలను బట్టి గుర్తించబడుతుంది. యేసు చెప్పారా? యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారా? ఎవరు తెలుసా? నేను ఎవరో తెలుసా? John the Baptist gave baptism in the water. యోహాను బాప్తిసం ఇచ్చి, యోహాను నాకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. నా 1000 మందికి ఫైర్ బాప్టిజం ఇచ్చాను, నేను చాలా 1000 మందికి అగ్ని బాప్తిసం ఇచ్చాను, నా ప్రాణం ఇచ్చాను, నా ప్రాణాన్ని ఇచ్చాను. చెప్పారా? ఎక్కడైనా చెప్పుకుంటున్నా? లాజరు లేపాను, నాకంటే గొప్పవాడు ఉన్నాడా? నాకన్నా గొప్పవాడు ఉన్నాడా? చెప్పారా? చెప్తున్నాడా ఎక్కడైనా? Even the people are calling you're a మంచి బోధకుడు చెప్తే, నువ్వు సద్బోధకుడు అని సద్బోధకుడివి అని మనుషులు చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఆనందపడాలి కదా, మంచి బోధన చెప్పారా, గాడ్ బ్లెస్ యు అని చెప్పారు కదా, ఆనందపడాలి కదా, గాడ్ బ్లెస్ యు అని చెప్పాలి కదా. వాట్ యు సేయింగ్? ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు తప్ప మంచివాడు ఎవరు లేరు, దేవుడు తప్ప ఎవరు మంచి వాళ్ళు లేరు. హల్లెలూయా. They are giving a small compliment, he is not accepting that small compliment also. ఓ చిన్న గొప్ప చేసే విషయాన్ని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఆయన స్వీకరించలేకపోతున్నాడు. He is not taking the place of God. దేవుడి స్థానాన్ని అతను తీసుకోవాలని చూడట్లేదు. Today the many preachers are saying that I am the Holy Ghost, I am the 8th angel, after Branham I have the Spirit, I am going to take this message to Israel, I am the next one, I am the next one, I am the next one, I have some anointing, my face is looking like Branham. ఈరోజు చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు, బ్రహ్మాం గారి తర్వాత నేనే అదే ఆత్మని నేను కలిగి ఉన్నాను, ఆ తర్వాత నేనే ఈ వర్తమానాన్ని ఇజ్రాయేల్ తీసుకొని వెళ్ళబోయేవాడిని నేనే అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఏం నన్ను అనుసరించకపోతే మీరు ఎత్తబాటులోకి వెళ్ళరు. అది బ్రహ్మాం కూడా చెప్పలేదు ఆ మాట బ్రహ్మాం గారు కూడా చెప్పలేదు. So what is this?
ఏమై ఉంది ఇది? Wherever you are lifting yourself, that is the Lucifer spirit in Isaiah 14. ఎక్కడైతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉంటావో అది యెషయా 14లో ఉన్నటువంటి I ascend. నేను ఆరోహణమవుతా, నేను ఎక్కుతా అనుకుంటా ఉన్నాడు ఆయన. God said, దేవుడు చెప్తా ఉన్నాడు, the way to go up is down. నువ్వు ఎక్కడైతే హెచ్చించుకుంటావో నువ్వు కిందకే వెళ్ళిపోతావు. ఎక్కుతాను స్పిరిట్ ఎవరు? ఎక్కుతాను ఈ ఆత్మ ఎవరిదై ఉంది? ఆ పాస్టర్ కంటే నా పెద్ద పాస్టర్, ఈ పాస్టర్ కంటే పెద్ద పాస్టర్, నా పెద్ద మినిస్ట్రీ, నా పెద్ద చర్చ్. ఇది ఎవరు స్పిరిట్? అది ఆ పాస్టర్ కంటే పెద్ద, ఈ పాస్టర్ కంటే పెద్దది, నా చర్చి అంత పెద్దది. ఈ ఆత్మ ఎవరిది? I am saying that way to go up is way down. నువ్వు ఎంతగా హెచ్చించుకుంటావో అది కిందకి పోవటం అయి ఉన్నది. How much you put yourself down, that much God will lift you. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. అర్థమవుతుందండి? So you understand what Lucifer did? అది మీకు అర్థమవుతుందండి? లూసిఫర్ ఏం చేశాడు అక్కడ? Because of that, దాని వల్ల మాత్రమే God kicked him down అతను ఒక్క తన్ను తన్నాడు కిందకి. and bind the chains of the darkness for the ఆ పాతాళంలో బంధించాడు చీకటి కోసం. Amen. హల్లెలూయా. సో ఒక్క చర్చ్ నుండి కొంతమంది బిలీవర్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే ఒక చర్చ్ స్టార్ట్ చేసి కింగ్డమ్ చర్చ్ చేసిన వాళ్ళు ఎవరు స్పిరిట్ లో ఉన్నారు? వాళ్ళు ఎవరు ఆత్మకు సంబంధించిన వాళ్ళు? లూసిఫర్ ఆత్మకి. తప్పకుండా నీకు పిలుపు ఉంటే దేవుడు నీకు ఆత్మలు తీస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు పిలుపు ఉంటే దేవుడే నీకు ఆత్మలు ఇస్తాడు. వేరే ఒక్క పాస్టర్ దగ్గర ఆత్మని తీసుకుని వెళ్ళిపోయి వేరే ఒక చర్చ్ స్టార్ట్ చేసిన వారు ఈ పని మొట్టమొదటిగా బైబిల్లో చేసింది లూసిఫరే. హల్లెలూయా. ఆ పని చేసింది మొట్టమొదటిగా లూసిఫరే పరిశుద్ధ గ్రంథంలో. మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, నా సహోదరులారా, none of us don't want to do that. మనలో ఏ ఒక్కరు కూడా ఆ పనిని చేయాలనుకోవద్దు. That is the spirit of Lucifer. అది లూసిఫర్ ఆత్మ అయి ఉన్నది. God don't like and God don't forgive that. దేవుడు దానిని ఒప్పుకోడు, క్షమించడు కూడా. Now do you understand that? మీకు అర్థమైందా ఇంతవరకు? So when Satan was fall down, ఎప్పుడైతే అపవాది పడిపోయాడో, amen, now you understand the first verse and second verse, between the two verses a million years gap is there. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మిలియన్ సంవత్సరాల ఖాళీ ఎలా ఉందో అర్థమవుతుందా? Just I give the hint and I'll finish. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిచ్చేస్తాను. Amen. ఆమేన్. So అయితే there was another Eden అక్కడ వేరొక ఏదెను before Adam comes. ఆదాం రావడానికన్నా ముందే అక్కడ ఇంకొక ఏదెను ఉంది. Amen. ఆమేన్. There God kept all the animals and everything in a good condition. అక్కడ దేవుడు ఆ జంతువులని అన్నిటినీ ఒక మంచి స్థితిలో ఉంచాడు. Amen. ఆమేన్. But what Satan did? కానీ అపవాది ఏం చేశాడు? There was dinosaurs and all other animals. అక్కడ డైనోసార్స్ మిగిలిన అన్ని జంతువులు ఉన్నాయి. Amen. ఆమేన్. The earth became భూమి ఈ విధంగా మారింది, in the waste state. ఆ యొక్క నిరాకారముగా. Amen. ఆమేన్. For long time it was like that. చాలా కాలం అది ఆ విధంగానే ఉంది. Amen. ఆమేన్. Satan made a destruction of environment. అక్కడ వాతావరణంలో మార్పులు తీసుకొని వచ్చాడు అక్కడ లూసిఫర్. And he spoiled animals, fowls, plants. జంతువుల్ని, ఆ యొక్క వృక్షాలని, సమస్తాన్ని వాడు తారుమారుగా చేసేసాడు. జంతువుల్ని, పక్షుల్ని, వృక్షాలని తారుమారు చేసేసాడు. ఇలాంటి ఎన్విరాన్మెంట్ పాల్ చేశారు. వాతావరణం మొత్తాన్ని చెడగొట్టేశాడు అక్కడ. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ప్లాంట్స్ సంకరణ చేస్తున్నారు, చెట్లని సంకరణం చేస్తున్నారు, అనిమల్స్ ని సంకరణ చేస్తున్నారు, జంతువుల్ని సంకరణం చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తే అనిమల్స్ ఆటోమేటిక్లీ ఇస్ డైయింగ్. వాతావరణం మారిస్తే జంతువులు వాటంతట అవే మరణిస్తాయి. బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ న్యూ సిక్నెస్ ఇస్ కమింగ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. ఆ వాతావరణంలో మార్పుల వల్ల కొత్త కొత్త రోగాలు వస్తాయి మనుషులకి. అండ్ డెత్ ఇస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. మరణం అనేది పెరిగిపోతా ఉంటది అనుదినం. ఎందుకంటే he can bring only a death, not a life. వాడు మరణాన్ని మాత్రమే తీసుకొని రాగలడు, జీవాన్ని తీసుకురాలేడు. అర్థమవుతుందా? సో బిఫోర్ I give a hint and I finish, we'll see in the next month. ఆ యొక్క విషయం గురించి చెప్తాను, కొంచెం చెప్పి ముగిస్తాను, వచ్చే నెల మీకు చూద్దాం. So before Adam come, there was another Eden was there. ఆదాము రావటానికన్నా ముందే అక్కడ ఇంకొక ఏదెను ఉంది.
ఆ ఏదైనా పాలు చేసింది ఎవరు? ఆ ఏదైనా పాడు చేసింది ఎవరు? ఆయన కంప్లీట్ గా పాలు చేసినప్పుడు, ఆయన సంపూర్ణంగా పాడు చేసినప్పుడు దేవుడు స్విచ్ ఆపేశారు. దేవుడు అక్కడ స్విచ్ ఆఫ్ చేసేసాడు, బటన్ నొక్కాడు. ఆ స్విచ్ ఏం ఆపేశారు తెలుసా? ఆ స్విచ్ ని ఏం చేశాడో తెలుసా? ఏ విధంగా? సన్ ని ఆపేశారు, సూర్యుడిని ఒక చోట ఆపేసేసాడు, స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేశారు. సూర్యుని స్విచ్ ఆఫ్ చేస్తే ఏం జరుగుతుంది? భూమి గడ్డ కట్టిపోయింది. సూర్యుని స్విచ్ ఆఫ్ చేస్తే ఏమైంది? Because sun is not only giving the light, sun is giving the heat. ఆ సూర్యుడు వెలుగుని మాత్రమే ఇవ్వట్లేదు, వేడిని కూడా ఇస్తున్నాడు. The plants are coming out of this land not only because of the sunlight but the heat from the sun. హల్లెలూయా. ఆ యొక్క భూమి నుంచి విత్తనాలు చెట్లుగా వస్తాయి కదండి, అవి సూర్యుని వెలుగు ద్వారా మాత్రమే కాదు కానీ వేడిని కూడా తీసుకుంటాయి. అవి వేడి ద్వారానే వస్తుంది, వేడి ద్వారానే వస్తున్నాయి. whatever you put in this earth, ఏదైతే నువ్వు ఈ భూమిలో నాటుతావో అది నాశనం అవుతుంది. అది నాశనం అయిపోతుంది. హల్లెలూయా. You put anything in the earth నువ్వు ఏదైతే భూమిలో వేస్తావో that spoil, అది చెడిపోయిద్ది. but కానీ విత్తనం పెడితే విత్తనం పెడితే అది నాశనం అవ్వదు. అది చెడిపోదు, నాశనం కాదు. The earth cannot destroy the seed. హల్లెలూయా. ఆ యొక్క భూమి అనేది విత్తనాన్ని నాశనం చేయట్లేదు. Because ఎందుకంటే the seed have the life ఆ విత్తనాల్లో జీవం అనేది ఉంది. and the life comes from God. ఆ యొక్క జీవం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ జీవం ప్లాంట్ లో ఉన్న జీవమో, పక్షిలో ఉన్న జీవమో, మనుషుల్లో ఉన్న జీవమో, but when I'm saying that life coming from God only. ఆమేన్. హల్లెలూయా. విత్తనంలో ఉన్న జీవం గాని, జంతువుల్లో పక్షుల్లో ఉన్న జీవం గాని, దేనిలో ఉన్న జీవమైనా కూడా ఆ దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుందని. జీవనం అంటే ఆ దేవుడి నుంచి రావాలి. జీవం అనేది దేవుడి దగ్గర నుంచి మాత్రమే రావాలి. God only. జీవం అనేది దేవుడి దగ్గర నుంచి మాత్రమే రావాలి. The earth cannot destroy that life in the seed. ఆ విత్తనంలో ఉన్న జీవాన్ని భూమి నాశనం చేయలేదు. The earth cannot spoil that life which belongs to God. దేవుడికి సంబంధించిన ఆ జీవాన్ని భూమి నాశనం చేయలేదు. భూమి మాత్రం కాదు, భూమి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరికి అధికారం లేదు ఆమేన్. హల్లెలూయా. దేవుడు జీవిని నాశనం చేయని ఈ కోసం. ప్రపంచంలో దేనికి అధికారం లేదు దేవుడు జీవాన్ని నాశనం No చేయలేదు. one has the authority to spoil the life comes from God. ఎవరికి అధికారం లేదు దేవుని యొద్ద నుంచి వచ్చే జీవాన్ని నాశనం చేయడానికి. ఎందుకంటే Life itself is God. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవం దానికే దేవుడి జీవముగా ఉంది. So Satan destroying everything. ఆ యొక్క అపవాది మొత్తాన్ని నాశనం చేసినప్పటికీ What God did? దేవుడు ఏం చేశాడు? స్విచ్ ఆఫ్ చేశారు. స్విచ్ ఆఫ్ చేసేసాడు. అక్కడ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయింది. వేరైంది. ఏమైంది అక్కడ? All the waters in the land భూమి మీద ఉన్న నీరంతా కూడా freeze అయిపోయింది. గట్టగట్టేసింది. Waters not only from in the land, waters are in the sky also. ఆ యొక్క నీరు అనేది భూమి మీద మాత్రమే లేదు, ఆకాశంలో కూడా ఉంది. భూమి మీద నీళ్ళు ఏమైంది? భూమి మీద ఉన్న నీళ్ళంతా ఏమైపోయింది? ఆమేన్. ఆమేన్. And the waters in the sky, ఆ ఆకాశంలో ఉన్న నీరు what happened? ఏం జరిగింది? That also become crystal. అది కూడా మారిపోయినాయి గట్టిగా, క్రిస్టల్స్ లాగా. All the water resource in the earth ఆ భూమి మీద ఉన్న నీటి వనరులన్నీ కూడా ఐస్ అయిపోయింది, ఐస్ లాగా మారిపోయింది. ఇప్పుడు ప్రజలు అందరూ ఎలా అయ్యారు? ఐస్ లో ఫ్రీజ్డ్. ఆ భూమి మీద ఉన్న సమస్తము కూడా గడ్డగట్టుకుపోయింది ఆ ఐస్ లో. ఆస్మానంలో వాటర్, ఆకాశంలో ఉన్న నీరు క్రిస్టల్ అయిపోయింది. అది కూడా గడ్డగట్టేసేసింది. అది కూడా డార్క్నెస్, చీకటి ఫుల్ కవర్డ్. చీకటి కమ్మేసింది. నౌ ఇప్పుడు పృథ్వీ ఆకారంలో ఉందా? పృథ్వీ ఆకారంలో ఉందా లేదా? ఏ ఆకారంలో ఉంది? నిరాకారంగా మారింది. ఆకారంలో ఉన్న భూమి నిరాకారంగా మారిపోయింది. సంపూర్ణంగా జీవరాశులు ఉన్న పృథ్వీ ఇప్పో ఎంటీ అయిపోయింది. సంపూర్ణంగా జీవరాశులు ఉన్న భూమి ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఇదే జెనిసిస్ 2 చెప్తుంది. ఇదే ఆదికాండం 1:2 చెప్తుంది. The earth was without form and void. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందని. It was not from the beginning. అది మొదటి నుంచి లేదు.
ఇట్ వాస్ గుడ్ ఇన్ ద బిగినింగ్. అది మొదట్లో చాలా బాగుంది. బట్ ఆయన నిరాకారంగా ఎంప్టీగా చేసింది ఎవరు? దాన్ని నిరాకారంగా శూన్యంగా మార్చింది ఎవరు? హల్లెలూయా. లూసిఫర్ తారుమారు చేశారు. లూసిఫర్ తారుమారు చేశాడు. బట్ స్విచ్ ఆఫ్ చేసింది ఎవరు? కానీ స్విచ్ ఆఫ్ చేసింది ఎవరు? ఈ మాట పట్టుకుని మైండ్ లో స్విచ్ ఆఫ్. ఈ మాట గుర్తుంచుకోండి, స్విచ్ ఆఫ్ అనే పదాన్ని. సో గాడ్ విల్లింగ్ నెక్స్ట్ మంత్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. దేవుడు వచ్చే నెల ఇక్కడ నుంచే మొదలు పెడతారు. ఇఫ్ గాడ్ విల్లింగ్. ఒకవేళ దేవుడు చిత్తం అయితే. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో వి ఆల్ స్టాండ్ అప్. మనందరం లేచి నిలబడదాం. వి గివ్ ఇట్ టు ద pulpit to the pastor. పాస్టర్ గారికి బలిపీఠాలు ఇద్దాం. హల్లెలూయా. ప్రార్థిస్తాను. భగవత తండ్రి, మా యేసయ్య మీకు వందనాలు ప్రభువా. మీకు స్తుతులు నాయనా. మీరే మాతో సూటిగా మాట్లాడారు మా తండ్రి. గొప్ప మార్గం ఇచ్చారు మా తండ్రి. ఆ మార్గము మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ వాక్యమును మాకు బయలుపరిచినందుకు వందనాలు ప్రభువా. ఇక్కడ మీరు శిక్షాదేవుడు నాయన. శూన్యముగా నిరాకరణగా ఉన్నప్పుడు ప్రభువా, సాతాను వచ్చినప్పుడు ప్రభువా శిక్షాదేవుడు మా తండ్రి. ఈ గొప్ప మార్గం మాకు బయలుపరిచినందుకు కోట్లాది వందనాలు ప్రభువా. కోట్లాది స్తుతులు మా తండ్రి. కోట్లాది స్తోత్రములు మా తండ్రి. మీకు మహిమ ప్రభువా. మీకు ఘనత ప్రభువా. ఉదయకాల సమయంలో కూడా మాకు పూర్తిగా మాట్లాడారు. విలాసముగా ఉన్నారు నాయన. యెహోవాగా ఉన్నారు నాయన. యేసుగా ఉన్నారు నాయన. సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు నాయన మిమ్మల్ని సర్వ సత్యము నడుపుతారని వాగ్దానం చేశారు నాయన. అవును ప్రభువా, ఆ సర్వ సత్యం అనే వాక్యం మాలో ఉంది ప్రభువా. మీరు మాలో ప్రభువా, మీరే ఉన్నారు మా తండ్రి. మీరు మాకు భర్తలు ఉన్నారు మా తండ్రి. మేము మీకు భార్యలు ఉన్నాం మా తండ్రి. ఈ స్థలమంతా మీ స్వాధీనంలో తీసుకున్నాం ప్రభా. ప్రతి ఆత్మను ఆత్మ వచనంలో తీసుకుని మేము నమ్ముచున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని అందరూ వాక్యముగా మార్చండి. ఈ ఆత్మ చేత అభిషేకం చేయండి. ఆ దురాత్మ సమూహమును ప్రభావం మీరు శిక్షాపరిచారు. ఇప్పుడే ఎలుగు సంబంధంగా మమ్మల్ని అందరూ మార్చారని మేము నమ్ముతున్నాము. ప్రతి ఆత్మను వెలుగు సంబంధంగా మార్చారని నమ్ముతున్నాం. ఏ చీకటి కూడా ఏమి చేయలేదు. మీ జీవము నాలో ఉంది నాయన. మీ జీవము తాకే శక్తి ఎవరికి లేదు నాయన. ఈ జీవముతో మమ్మల్ని నింపండి ప్రభా. బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్.